అందరికీ నమస్కారం అండి. స్వాగతం. నా పేరు పావెల్. నేను ఈ రోజు కార్యక్రమానికి మోడరేటర్‌గా వ్యవహరించబోతా ఉన్నాను. ఈ రోజు టాపిక్ సంబంధించి బంగారం, రూపాయి, డాలర్ ఇది ఈరోజు మన టాపిక్. ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి ఎండి అబ్బాస్ గారు ఆల్రెడీ మనతోటి ఉన్నారు. టాపిక్ సంబంధించి క్లుప్తంగా మనందరికీ తెలుసు. ఇంతకు ముందు గతంలో ఏ విధంగా వర్తకం జరిగేది, ఏ విధంగా వస్తు మార్పిడి విధానం అమల్లో ఉండేది, దాని తర్వాత బంగారం ఏ విధంగా అమల్లోకి వచ్చింది వస్తు మార్పిడిని రీప్లేస్ చేస్తూ. అదే విధంగా ఈ రోజు మనం వాడుతున్నటువంటి కరెన్సీ ఏదైతే ఉందో ఇండియాలో రూపాయి, ఆ రూపాయి ఏ విధంగా ప్రాచుర్యంలోకి వచ్చింది, నెమ్మదిగా బంగారం దాన్ని ఏ విధంగా రీప్లేస్ చేస్తా వస్తుంది. అంటే ఎంతైతే కరెన్సీ ఉండాలో అంత తగ్గ బంగారపు విలువలు ఉండాలనేది ఒక సూత్రం. ఆ సూత్రం సంబంధించిన అంశాలేంటి, అలాగే ఈ రోజు ఈ డాలర్ తో ఈ బంగారంతో ఎటువంటి సంబంధం లేకుండా కూడా డాలర్ ఏ విధంగా ఒక స్టాండర్డ్ ని తీసుకుంటం జరుగుతా ఉంది. అది ఇప్పటివరకు జరుగుతున్న అంశాలు. అయితే ఈ ఒక అడుగు ముందుకేసి ఈ డాలర్ ని కూడా రీప్లేస్ చేసే ప్రయత్నాలు ఇతర దేశాల నుంచి, ప్రధానంగా చైనా నుంచి జరుగుతుందనేది వివిధ మనం రోజువారీ వింటూ ఉన్నాము. దానికి సంబంధించి ఈ రోజు మన వక్త ఎండి అబ్బాస్ గారు. ఎండి అబ్బాస్ గారు వచ్చేసి ఆవాజ్ సంస్థకి అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే ఆయన మార్క్స్ క్యాపిటల్ ని అధ్యయనం చేసి కూడా ఉన్నారు. సో వారు ఈ అంశానికి సంబంధించి మా డీటెయిల్ గా మాట్లాడతారు. అబ్బాస్ గారు స్వాగతం అండి. మీకు ఒక చిన్న మనవి, మీరు సబ్జెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ వేదిక ప్రశ్నోత్తరాలకి అవకాశం కల్పించబడుతుంది. ఎప్పుడైతే ఏదైతే ప్రశ్నలు వచ్చాయో ఆ ప్రశ్నలు మీకు చదివి అదే క్రమంలో మీకు వినిపించబడుతుంది. నేను ప్రశ్నలు చదివేటప్పుడు మీరు ఎప్పుడైతే మీరు మాట్లాడారో అదే విధంగా మీరు ఎప్పుడైతే ప్రశ్నలు నేను చదవడం ప్రారంభిస్తానో మీరు దయచేసి మ్యూట్ లోకి వెళ్ళగలరు. మీరు ప్రారంభించవచ్చు సార్. వెల్కమ్ టు ద వేదిక. స్టార్ట్ ద కన్వర్సేషన్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇప్పటి వరకు మన పావెల్ గారు చెప్పినట్టు బంగారము, రూపాయి, అలాగే డాలర్ దీనికి కొన్ని అంశాలను చర్చ చేద్దాము. అయితే దీంట్లో ప్రధానంగా ముందు మనం క్లియర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొన్నటి సబ్జెక్ట్ లో కాశీ విశ్వేశ్వరరావు గారు కొన్ని విషయాలు చెప్పారు. విలువకు సంబంధించినటువంటి విలువ అనేది ఎలా వస్తుంది, విలువకు మూలం ఏంటి, విలువను మనం ఎలా అర్థం చేసుకోవాలి, కొంత చర్చ జరిగింది. అయితే ఈరోజు మనం ఈ మార్పిడి జరగడానికి ఏది ప్రాతిపదికగా ఉంటుంది, ఏ అంశం ఆధారంగా వస్తువులు ఒకదానితో ఒకటి మారకం జరుగుతాయి, ఈ మారకం జరిగేటువంటి క్రమంలో డబ్బు అనేటువంటి ఒక సాధనం యొక్క అవసరం ఎందుకు ఏర్పడింది, డబ్బు ఎలా పుట్టింది, ఏ రూపంలో డబ్బు పుట్టిందా లేదంటే అంతకుముందు వేరే రూపాల్లో ఉందా, అలాగే ఈ డబ్బు ఏ రకమైనటువంటి పరిణామం చెందుకుంటూ వస్తా ఉంది, అలాగే డబ్బు దాని యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతా ఉంది, అంటే డబ్బు రూపంలో ఉన్నటువంటి ఇప్పుడు డాలర్స్ కానీ లేదా మన రూపాయి కానీ వీటి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలని ఇక్కడ కొంత చర్చ చేద్దాం. ప్రధానంగా వస్తు మార్పిడి జరగడానికి ప్రధానమైనటువంటి భూమిక మానవ సమాజం ఎప్పుడైతే శ్రమ విభజన అనేది జరిగిందో, రకమైనటువంటి అంటే పనిని ముక్కలు చేసేటువంటి విధానం, అంటే శ్రమ విభజన అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో వేరు వృత్తులు చేయడం అనేది ఒక భాగం, అలాగే ఒకే పనిని చిన్న చిన్న భాగాలుగా చేయడం అనేది ఇంకొక భాగంగా ఉంటుంది. ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది వేరు వృత్తులకు సంబంధించినటువంటి అంశాన్ని మనం చేస్తా ఉన్నాం. వేరు వృత్తులు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడైతే జనాభా కొంత పెరగడం ప్రారంభమైంది, ఎప్పుడైతే మనుషుల యొక్క వేరు అవసరాలు ముందుకు రావడం ప్రారంభమైందో, ఉత్పత్తి అనేది కొంత పెరగడం అనేది స్టార్ట్ అయిందో, ఆ దశలో క్రమంగా కొంతమంది వ్యక్తులు కొన్ని వృత్తులకు కేటాయించబడము అనేది
శ్రమ విభజనగా మనం అర్థం చేసుకోవాలి. ఆ వృత్తులకు కేటాయించినటువంటి వ్యక్తులు వేరే వృత్తులకు సంబంధించినటువంటి ఉత్పత్తిని తీసుకోవాలనుకున్నప్పుడు, అంటే మనం ఒక ఆదిమ సమాజం అంటే వేట దశలో ఉండి అప్పుడే వ్యవసాయంలోకి ఎంటర్ అవుతున్నటువంటి ఒక సమాజాన్ని గనక మనం తీసుకుంటే, ఆ సమాజంలో గుంపు ఎక్కడో ఉన్నటువంటి ఒక గుంపు లేదా తెగ, ఒక కుటుంబం అప్పుడు ఉన్నటువంటి ఒక కుదురు సమూహాన్ని గనక మనం తీసుకున్నప్పుడు, ఆ కుదురులో ఉన్నటువంటి వాళ్ళు అంటే సమిష్టి ఆస్తిగా ఉన్నంత కాలం వాళ్ళు ఒకరు వేటకు పోయినా, ఒకరు వేటాడి తీసుకొచ్చినా, వేటకు సంబంధించిన పరికరాలు తయారు చేసినా, లేదంటే కొంతమంది పశు పాలకులుగా ఉన్న, ఇంటి దగ్గరుండి పిల్లలను పోషించిన, దీని మధ్య పెద్ద ఇబ్బంది ఏం రాలేదు. అంటే తీసుకొచ్చి దాన్ని మొత్తం వీళ్ళు వాడుకున్నారు. వాడుకున్న తర్వాత ఆ రకంగా అంతా కలిసే దాన్ని ఇది చేసుకున్నారు. కాబట్టి అప్పుడు మారకం యొక్క అవసరం పెద్దగా వచ్చినట్టు మనకి కనపడదు. అయితే క్రమంగా కొన్ని అంటే ఎప్పుడైతే సమూహాల మధ్య అంటే 2 వేరు వేరు చిన్న చిన్న సమూహాలు మధ్య వేట గాని, లేకుంటే ఇతర ఆహార నిల్వలు గాని, లేకుంటే వేట పరికరాలు గాని, ఒకరి నుండి ఒకరికి ఇచ్చి పుచ్చుకోవాలనుకున్నటువంటి సందర్భం ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు ఒకరికి ఒక పరికరము లేదంటే ఒక సరుకు అంటే ఇప్పుడు మనం సరుకు అంటున్నాం. ఆ రోజుల్లో వస్తువు. ఆ వస్తువుని ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏంటి ఆధారము? అంటే ఒకరికి ఇంకొకటి ఇవ్వాలి. అంటే వాళ్ళ దగ్గర నుండి ఇంకోటి తీసుకోవాలి అనుకున్నప్పుడు, పరస్పరం మారకం జరగాలంటే, అంటే ఒకదానికొకటి ఎక్స్‌చేంజ్ కావాలంటే, దీనికి ఏంటి ప్రణాళిక అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి ప్రజలు అంటే ఆ రోజు ఉన్నటువంటి నాగరికతకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు అనుకోకుండానే యాదృచ్ఛికంగానే మారకానికి సంబంధించినటువంటి ఒక విధానాన్ని వాళ్ళు కనుక్కున్నారు. మారకానికి ప్రాతిపదిక ఇప్పుడు మనం మార్క్స్ చెప్పినంత స్పష్టంగా విలువ అని చెప్పేసి కనుక్కోగలిగే అటువంటి స్థాయిలో లేరు. కానీ వాళ్ళ అవసరాల రీత్యానే మారకం అనేటువంటి ఒక విధానాన్ని కనుక్కున్నారు. అయితే మారకం జరగాలి అంటే అది ఆదిమ సమాజం గాని, ప్రస్తుత ఆధునిక సమాజం గాని, మారకం జరగాలి అంటే ఆ 2 సమానమైనటువంటి విలువను కలిగి ఉండాలి. అంటే పరస్పరం సమానమైనటువంటి విలువలు కలిగి ఉన్నవి మాత్రమే ఒకదానితో ఒకటి మారకం జరగగలుగుతుంది. అంటే విలువ అనేది ఎలా వస్తుంది? అంటే మనం గత ఎపిసోడ్‌లో మీరు కొంత విన్నారు. నేను కూడా విన్నా. విలువ అనేది ఎక్కడి నుండి వస్తుంది? అంటే మానవ శ్రమ నుండి వస్తుంది. శ్రమ కాలం. శ్రమ కాలం ఎంత ఎక్కువ శ్రమ కాలం వినియోగించి తయారు చేయబడితే ఆ సరుకు యొక్క విలువ ఎక్కువ ఉండడము. ఏ తక్కువ శ్రమ కాలంలో తయారైనటువంటి సరుకు తక్కువగా ఉండడము. ఇది అంటే సరుకు తయారీకి వెచ్చించబడినటువంటి సగటు సామాజిక శ్రమ కాలాన్ని బట్టే దాని యొక్క విలువ ఉంటది అని చెప్పేసి తరువాత మానవ సమాజం ఈ ఆవిష్కరణని కనుగొన్నది. కానీ మొదట మానవుడు అంటే ఆదిమ దశలో ఉన్నప్పుడే వాళ్ళు పరస్పరం మారకం జరగాలంటే వాళ్ళు ఆ రోజు యాదృచ్ఛికంగానే దీన్ని కనుక్కున్నారు. అంటే సమానంగా విలువలున్నవి మాత్రమే మారకం చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక గుంపులో ఉన్నటువంటి వ్యక్తులు ఇంకొక పక్కకున్నటువంటి గుంపులో ఉన్నటువంటి వ్యక్తులను మనం పోల్చుకున్నప్పుడు ఒక గుంపు ఆ రోజు వెళ్ళారు. ఇంకొక గుంపేమో కొన్ని ఆయుధాలు తయారు చేసుకున్నటువంటి వేట పరికరాలు తయారు చేసుకున్నటువంటి పనిలో ఉండి ఈ ఉన్నటువంటి ఈ గుంపు ఆ రోజు మొత్తం వెచ్చించి ఒక 4 వేట పరికరాలు అంటే ఈటెలు గాని తయారు చేసుకున్నారనుకుంటే, మిగతా వాళ్ళు నలుగురేమో బయటికి వెళ్లి ఓ 2 జంతువులను వేటాడుకొని తెచ్చుకున్నప్పుడు, వీళ్ళేమో ఒక వేట పరికరాలు తయారు చేశారు. వాళ్ళేమో 2 జంతువులను వేటాడి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన దాంట్లో వాళ్ళకి నలుగురు ఉన్నారు కాబట్టి, ఆ నలుగురికి 2 జంతువులను తినాల్సినంత పెద్ద అవసరం లేదు కాబట్టి, దాన్ని ఒకటి తిని, ఒకటి వీళ్ళకిచ్చారు. వీళ్ళు ఈ రోజంతా కష్టపడి పనిచేసినటువంటి 2 వేట పరికరాలు ఏవైతున్నాయో వీళ్ళకి రేపు ఒకటి అవసరం ఉంటది కాబట్టి, ఒకటి పక్క వాళ్ళకి దానికి బదులుగా వీళ్ళు ఇచ్చారు. అంటే ఆ రకంగా వీళ్ళు రోజంతా కష్టపడి 2 తయారు చేస్తే, వాళ్ళు రోజంతా కష్టపడి రెండిటిని వేటాడితే, అందులో ఒకటి వీళ్ళకిచ్చిర్రు. వీళ్ళు ఒకటి వాళ్ళకి ఇచ్చుకున్నారు. అంటే పరస్పరం మార్పిడి చేసుకున్నారు. అంటే ఆ రెండిట్లల్లో యాదృచ్ఛికంగా వీళ్ళు అనుకుందేందంటే, సగం రోజు కష్టపడి తయారు చేసినటువంటి వేట పరికరానికి, సగం రోజు కష్టపడి వేటాడిన ఒక జంతువుకి మధ్య ఒక మార్పిడి
జరిగింది. అంటే దాంట్లో ఉమ్మడి అంశం ఏముందంటే ఇద్దరికీ సగం కాలం అంటే ఒక రోజులో సగం అంటే ఒక సగం సగం అనేటువంటి ఏదైతే ఈ శ్రమ కాలం ఉందో ఈ శ్రమ కాలం పరస్పరం మార్పిడి జరిగింది. అంటే ఆ రకంగా మొదటి దశలో మానవుడు తనకు తెలియకుండానే యాదృచ్ఛికంగానే ఈ రకమైనటువంటి సమాన విలువల మధ్య మారకం చేసుకోవడం అనేది ప్రారంభించాడు అనేది మనకి వస్తు మార్పిడిని చూస్తే మనకు స్పష్టంగా కనిపిస్తది. బట్ ఈ రకంగా వస్తు మార్పిడి అనేది ఒకటి ప్రారంభమైంది. అయితే పరస్పరం మార్పిడి జరిగే క్రమంలో ఒక కొత్త సమస్య ముందుకు వచ్చేసింది. ఈ పరస్పరం మార్పిడి జరగాలంటే ఇద్దరికీ అవసరం ఉన్నటువంటి వ్యక్తులే తారసపడాలి. అంటే ఒక ఆయనకి ఆహారం అవసరం ఉండాలి. రెండో వ్యక్తికి వేట పరికరమైనటువంటి ఈటె గాని లేకుంటే బల్లెం గాని ఇది అవసరపడాలి. ఈ ఇద్దరికి పరస్పరం అవసరపడ్డప్పుడు మాత్రమే వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతారు. అంటే మార్పిడి చేసుకోగలుగుతారు. మరి ఇలా మార్పిడి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కొంత ఇబ్బంది ఏమొచ్చిందంటే పరస్పరం సంబంధం ఉన్న వాళ్ళే కాకుండా మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి, ఐదో వ్యక్తి ఇట్లా కొందరు వేరు వేరు వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్‌మెంట్ అవుతూ రావడం జరిగింది. అంటే వేట పరికరం అవసరం ఉన్న ఆయనకి ఆహారం అవసరం లేదు. ఆయన దగ్గర ఆహారం లేదు. అంటే దీనికి సంబంధించినటువంటి జంతు మాంసం లేదు. లేదు ఇంకొక ఆయన దగ్గర జంతు మాంసం ఉంది. కానీ ఆయనకు వేట పరికరం గాక ఆయనకు రేపు చెప్పులు కుట్టుకోవడానికి జంతువు చర్మం అవసరం ఉంది. ఇంకొక ఆయనకి జంతువు చర్మం ఉంది ఆయన దగ్గర. కానీ ఆయనకు మాంసం అవసరం లేదు. ఆయనకు ధాన్యం అవసరం పడ్డది. అంటే నలుగురు వ్యక్తులు ఉంటే నలుగురికి పరస్పరం అవసరం ఉన్నటువంటి వ్యక్తులు తారసపడకుండా వేరు వ్యక్తులు ఒక్కొక్కరు తారసపడే ఏర్పడ్డది. అంటే మ్యూచువల్ గా మారడం కాకుండా ఒక నలుగురు వేరు సమూహాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఒక ఆయన దగ్గర ఈటె ఉంది. కానీ ఆయనకి ఈ ఈటెను అమ్మాలని ఉంది. కానీ ఆయనకి మాంసం అవసరం లేదు. చెప్పులు కావాలి. ఇంకొక ఆయనకి చెప్పులు ఉన్నాయి ఆయన దగ్గర. కానీ ఆయన దగ్గర మాంసం ఉంది. ఈ మాంసం ఆయన అమ్మాలి. కానీ ఆయనకి అవసరం ఉంది. రేపు వేటకు వెళ్ళడానికి ఈటె కావాలి. ఈటె ఉన్న ఆయనకు చెప్పులు అవసరం లేదు. చెప్పులు ఉన్న ఆయనకి ఈటె అవసరం లేదు. అంటే ఈ రకమైనటువంటి ఒక ఫ్లమ్జీ వాతావరణం పడ్డది. అంటే మార్పిడి జరిగేటువంటి క్రమంలో వ్యక్తులు ఎక్కువ రావడము, సరుకులు ఎక్కువ కావడము, ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో పరస్పరం మార్పిడి జరగటానికి అంటే వ్యక్తి టు వ్యక్తి అంటే ఒక వ్యక్తికి మార్చుకున్నంత ఈజీగా లేకుండా ఇద్దరు, ముగ్గురు, నలుగురు వ్యక్తులు అంటే ఈ మార్పిడి జరగాల్సినటువంటి సరుకుల సంఖ్య పెరుగుతా ఉన్న కొద్దీ దీంట్లో ఒక గందరగోళం ఏర్పడడం అనేది ప్రారంభమైంది. ఎప్పుడైతే ఈ గందరగోళం ఏర్పడడం ప్రారంభమైందో దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి అన్నప్పుడు మనిషి తన అనుభవం ద్వారానే ఒక పరిష్కారం వెతికాడు. ఆ పరిష్కారం ఏంటంటే ఒకటి నేను అంటే ఒక మనిషి దగ్గర ఆయన వేటకు వెళ్ళాలి రేపు. కానీ ఆయన దగ్గర వేట పరికరం ఉంది. ఆయన దగ్గర చెప్పులు లేవు. వేట పరికరం ఉంది కానీ చెప్పులు లేవు. రెండో వ్యక్తి దగ్గర ఆయనకి రేపటికి మాంసం ఆయనకి అవసరం ఉంది. కానీ ఆయన దగ్గర చర్మం అంటే చెప్పులు కుట్టడానికి సంబంధించినటువంటి చర్మం ఉంది. ఆయనకి రేపటికి మాంసం అవసరం ఉంది. అప్పుడు ఈ చెప్పులు అవసరం ఉన్న ఆయనకి మాంసం అవసరం ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఉన్నటువంటి చర్మాన్ని ఇవ్వడం ఇట్లా మార్చుకోవడం అనేది ఒక దశ జరిగే అవకాశం ఉండే. అయితే ఇద్దరు ఎదురుగా లేకుండా అంటే ఈయన ఒక చోటు ఉన్నాడు, ఈయన ఒక చోటు ఉన్నాడు. ఆ మధ్యలో ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఆ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తికి ఆయనకి ఇటు ఈటె అవసరం ఉంది. అటువైపేమో చెప్పులకు సంబంధించినటువంటి చర్మం ఉంది. ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తికి దగ్గర మాంసం తర్వాత ధాన్యానికి సంబంధించినటువంటిది ఉంది. అంటే ఈయన ధాన్యం ఇచ్చి మాంసం తీసుకోవాలి, ధాన్యం ఇచ్చి మాంసం తీసుకోవాలనేటువంటి కోరికతో ఈయనున్నాడు. అంటే ఈ వేరు ఉపయోగపు విలువలు వేరు సరుకులు ఎప్పుడైతే ముందుకొచ్చాయో ఈ వేరు సరుకులకు సంబంధించినటువంటి మారకం జరుపుకాల్సినటువంటి ఒక ట్రయాంగిల్ సిచ్యుయేషన్ లేకుంటే 4 రకాలైనటువంటి సిచ్యుయేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఈ నలుగురు కలుసుకోవడం అనేది ఒక సమస్యగా మారింది. అప్పుడు సమస్యగా ఎప్పుడైతే మారిందో
దానికి ఒక పరిష్కారం వాళ్ళు అంటే ఈ ఈటె అనేది తీసుకొని వెళ్ళి మాంసం ఎవరికైతే దగ్గర ఉందో ఆ మాంసం ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి ఈ ఈటె ఇచ్చి అంటే ఈ హాఫ్ డే సంబంధించి నేను కష్టపడి పనిచేసినటువంటి ఈటె నీకు తీసుకొని నాకు ఈ హాఫ్ డే నువ్వు కష్టపడి తీసుకొచ్చినటువంటి మాంసం నాకు ఇవ్వు అని చెప్పేసి మాంసం తీసుకున్నాడు ఆయన. ఆ ఈటె తీసుకున్నటువంటి వ్యక్తికి ఆయనకి యాక్చువల్ గా ఈటె అవసరం లేదు. పక్కకున్న ఆయన దగ్గర ఉన్నటువంటి చర్మం, చెప్పులు కుట్టుకోవడానికి చర్మం అవసరం ఉంది. ఆయన ఏం చేశాడు, ఈ ఈటెను తీసుకెళ్లి ఆ చర్మం ఉన్న ఆయనకి ఇచ్చి ఆ చర్మం ఉన్న ఆయన దగ్గర ఉన్నటువంటి ఈయనకు కావాల్సినటువంటి చర్మాన్ని తీసుకొని ఈటెను ఆయనకి ఇచ్చాడు. ఈటెను ఎప్పుడైతే ఆయనకి ఇచ్చాడో ఇంకొక ఆయన ఈ ఈటెను వేటాడడానికి అవసరం ఉన్న ఆయన ఇక్కడ ఉన్నాడు. ఈయన దగ్గర ధాన్యం ఉంది కానీ ఈయనకి ఈటె కావాలి. ఈ ఈట ఉన్న ఆయనకి ధాన్యం కావాలి. ఈయన వచ్చి ఏం చేశాడు, ఈ ఈటెను తీసుకెళ్లి ధాన్యం ఉన్న ఆయన ఇచ్చి ఆ ధాన్యం తీసుకొని ఈయన ఈటెను మార్చి చేసుకున్నాడు. ఈ రకంగా ఏమైంది, ఈటె అనేది మాంసానికి, ఈటె అనేది చర్మానికి, ఈటె అనేది ధాన్యానికి అంటే మూడిటికి మారకం అంటే మధ్యవర్తిగా ఈటె వ్యవహరించింది. దీన్నే మార్క్స్ ఏమంటాడంటే దాని యొక్క విలువను అంటే దానికి సమానం ఉన్నటువంటి విలువను సాపేక్షంగా దాంట్లో ప్రతిక్షేపించింది. అంటే సమ విలువగా ఈటె అనేది ఈ విలువ అనేదైతే సమ విలువగా అందులో ప్రతిబింబం చేసింది. అంటే ఇక్కడ మాంసము అలాగే ఈ ధాన్యము, చెప్పులు ఇవన్నీ కూడా సాపేక్ష విలువగా ఉంటే ఈటె అనేది వాటికి సమ విలువగా ఎదురుగా నిలబడ్డది. అంటే ఒక ఈటె ఈజ్ ఈక్వల్ టు చర్మము, ఒక ఈటె ఈజ్ ఈక్వల్ టు ఒక కుండ ధాన్యము, ఒక ఈటె ఈజ్ ఈక్వల్ టు ఒక రోజు సరిపోయేటువంటి మాంసము. అంటే ఈ రకంగా ఈటె అనేది ఒక మధ్యవర్తిగా అంటే మారకం విలువ చేయడానికి, మారకం చేసుకోవడానికి మధ్యవర్తిగా ఈటె అనేది వ్యవహరించడం ప్రారంభించింది. ఆ రకంగా ఈటె అనేది ఒకటి సెంటర్ పాయింట్ కి వచ్చేసింది. అంటే కొన్ని చోట్ల ఈటె రావచ్చు, కొన్ని చోట్ల ఏమైనా తట్టలు రావచ్చు, కొన్ని చోట్ల బుట్టలు రావచ్చు. అంటే ఒక పరికరం అంటే ఉన్నటువంటి దాంట్లో ఒక సరుకు సమ విలువ ప్రతిపాదన చేసేటువంటి అంటే సమ విలువ బాధ్యతను మోసేటువంటి ఒక సరుకుగా క్రమంగా ఎవాల్వ్ అయింది. అది కొంతకాలం కొనసాగింది. అయితే ఈటెలు అనేటువంటివి ఒక పూటకి, 2 పూటలకి, 3 పూటలకి 3, 4 పూటల పని అయితే 4, 5 పూటల పని అయితే 5 ఎప్పుడైతే పెరుగుతూ పోయినాయో అప్పుడు పెరిగినప్పుడు ఎక్కువ రోజుల శ్రమ విలువను కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువ ఈటెలను పెద్ద పెద్ద కట్టెలు కట్టి మోసుకుపోవాల్సినటువంటి పరిస్థితి మానవ సమాజానికి ఏర్పడ్డది. అంటే ఈ బరువులను మొయ్యడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఇది వచ్చేసింది. అంటే సంతకు పోవాలన్నా లేకుంటే మారకం చేసుకోవాలన్నా ఇవి లేకుంటే తట్టల మధ్యవర్తి ఉంటే తట్టలను చాలా పెద్ద ఎత్తున తీసుకొని పోవాల్సి రావడం, ఈటెల మధ్యవర్తి ఉంటే ఈటెలను పెద్ద ఎత్తున తీసుకుపోవాల్సి రావడం, ఇవి ఒక సమస్య క్రియేట్ అయింది. దీని నుండి బయటపడడం కోసం ఈ బరువులన్నిటిని మొయ్యడము, రవాణా చేయడం ఎప్పుడైతే కష్టమైందో ఆ రోజులలో అంతా నడిచి ఎక్కడికి వెళ్ళినా అట్లా నడవడం వల్ల ఈ బరువులను మోయలేక ఏం చేశారంటే అప్పుడే వ్యవసాయం అంటే వ్యవసాయంతో పాటు పశుపాలన, పశువుల యొక్క పెంపకం అనేది కూడా అభివృద్ధి చెందుతా ఉంది కాబట్టి క్రమంగా పశువులను మచ్చిక చేసుకున్నారు కాబట్టి దీంట్లో నుండి వేట నుండి క్రమంగా వ్యవసాయ సమాజంగా మారుతున్న దశలోనే అది క్రమంగా వ్యవసాయ పశువులలోకి షిఫ్ట్ అయింది. అంటే సంచార జాతులుగా అప్పటికి ఉన్నారు. చిన్నగా వ్యవసాయం చాలా మినిమం అంటే చాలా తక్కువ స్థాయిలో ప్రారంభమైనటువంటి దశ. ముఖ్యంగా పశుపాలన అనేది కీలకంగా ఉన్నటువంటి దశ. ఆ దశలో ఏమైందంటే పశువులని మధ్యవర్తిగా వాడుకోవడం స్టార్ట్ చేశారు. అంటే గొర్రె ఆవులు గాని లేదంటే మేకలు గాని ఇలాంటి ఒంటెలు ఉన్నటువంటి ఎడారి ప్రాంతం అయితే ఒంటెలు గాని గాడిదలను గాని వీటిని ఒక మారకం విలువగా వారం రోజులతో లేకుంటే 10 రోజుల విలువ చేసేటువంటి శ్రమ విలువ చేసేదిగా, లేదు ఒక మేక అయితే 5 రోజుల శ్రమ విలువ చేసేదిగా, ఒక ఆవు అయితే మళ్ళీ 10 రోజుల శ్రమ విలువ చేసేదిగా, ఆ రకంగా వాటికి ఆ ధర నిర్ణయించుకొని ఆ రకమైనటువంటి రేటు అంటే మారకం రేటు నిర్ణయించుకొని కొంతకాలం ఈ పశువులని వాళ్ళు మారకం చేసుకునేటువంటి సరుకుగా అంటే ఇప్పుడు డబ్బు పోషిస్తున్నటువంటి పాత్రని ఈ పశువులు పోషించాయి కొంతకాలం. అందుకనే మనం చూస్తే చాలా ఈ మొదటి దశలో పశువుల రూపంలోనే సంపద ఉండేది. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మనం భూస్వామ్య సమాజంలో మొత్తంలో చూసినా మనకు అది కనిపిస్తుంది చాలా చోట్ల. ఎవరి దగ్గర ఎక్కువ పశు సంపద ఉంటే వాళ్ళు బాగా ధనవంతులు ఉండేటువంటి దశ ఉండేది. అందుకనే మనం మహాభారతంలో చూసిన ఉత్తర గోగ్రహణం గురించి ఒక పెద్ద ఇది ఉంటది. ఎందుకంటే విరాట్ పర్వం
దాంట్లో విరాట్ రాజు దగ్గర ఉన్నటువంటి గోవులన్నిటిని కూడా కౌరవులు అపహరించుకోపోయేటువంటి పద్ధతి అది చూస్తాం మనం. దక్షిణ భాగం నుండి కొందరు, ఉత్తర భాగం నుండి కొందరు వచ్చి ఆ పశువులన్నిటిని తరలించుకుపోతున్నటువంటిది మనకు కనిపిస్తుంది. అంటే సంపద అనేది డబ్బులు ఆ రూపంలో ఉండే పరిస్థితి ఒక దశలో ఉండేది. అంటే పశువులే మారకం దీనిగా ఉంది. అయితే పశువు మారకంగా ఉన్నప్పుడు ఒక కొంతకాలం అది జరిగిన తర్వాత అక్కడ ఒక కొత్త సమస్య ఉత్పన్నం అయింది. అదేంటంటే పశువు ఏదైతే ఉందో అది కొంతకాలంతో చనిపోవడం, లేదు 1, 2 కావడం, అంటే అది ఆ పిల్లలను పెట్టడం లాంటి కొన్ని జరగడం, లేకుంటే జబ్బు చేసి చనిపోవడం గాని. రెండోది దాన్ని ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఒకవేళ ఈ రోజు మారకం జరగకుంటే రేపు ఇంటికి తీసుకొచ్చే దాన్ని మళ్ళీ అదనంగా చేసి దాన్ని పెంచాల్సి అవడం. ఒక మేక ఉందనుకోండి ఉదాహరణకి, నేను 5 రోజుల పని శ్రమ విలువ కాలం కింద దాన్ని తీసుకొచ్చుకున్నా. దాన్ని ఈ రోజు మొత్తం మళ్ళీ పెంచాల్సి వస్తే 5 రోజుల నుండి అది దాని శ్రమ విలువ 6వ రోజుకు పెరుగుతది. ఒక రోజంతా దాన్ని నేను పెంచిన కాబట్టి. కాబట్టి ఆ రకంగా ఏమైపోతుందంటే జంతు రూపంలో ఉన్నప్పుడు దాని విలువ అనేది స్థిరంగా ఉండట్లేదు. అంటే మార్పుకు గురవుతుంది. జబ్బు చేసి చనిపోతేనేమో మొత్తమే నష్టపోతా ఉన్నాడు. దాని విలువని ఎవరైతే చేస్తున్నారో, లేదు ఇంకొక వ్యక్తి ఒకవేళ 1 ఉన్నటువంటిది రేపు పిల్లలు పెడితే 2 అయితే విలువ డబుల్ అయిపోతా ఉంది. రెండోది దాన్ని నిర్వహణ చేయడానికి కూడా, దాన్ని నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు. నిల్వ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే నిల్వ పెట్టాలంటే వాటిని మేపాలి. ఆ రకంగా మళ్ళీ అదనపు శ్రమ ఖర్చు చేయాల్సినటువంటి స్థితి ఎప్పుడైతే వచ్చిందో, అంటే పశువులని మధ్యవర్తిగా, అంటే మీడియేటర్ గా, వస్తు మార్పిడికి మీడియేటర్ గా వాడుకోవడం అనేది ఒక ఇబ్బందికరమైనటువంటి వచ్చేసింది. ఎప్పుడైతే ఈ పరిస్థితి వచ్చిందో అప్పటికి నాగరికత క్రమంగా ఇన్ ఇనుము అంటే ఇనుప యుగము అని మనం ఏదైతే చెప్తున్నామో, అంటే రాతి యుగం నుండి ఆ రాగి అంటే కంచు యుగం దశ నుంచి దాటి క్రమంగా ఇనుము యుగం అంటే లోహాలు తయారయ్యేటువంటి యుగంలోకి క్రమంగా మానవ సమాజం మార్పు చెందుతా ఉంది. ఇది ఒక దీని వేల సంవత్సరాల పరిణామం అనేది మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే లోహాలు కనిపెట్టారో, లోహాలు కనిపెట్టిన తర్వాత మనిషికి ఒక ఆలోచన వచ్చేసింది. ఆ వచ్చినటువంటి ఆలోచనే అది కొత్త రూపం ఏంటంటే లోహాలని మధ్యవర్తిగా వాడుకుంటే ఎలా ఉంటది అని చెప్పేసి ఇది ఎప్పుడైతే వాళ్ళు కనుక్కున్నారో, అరుదైనటువంటి లోహాలుగా ఉన్నటువంటి వెండి, బంగారం లాంటివి మీడియేటర్స్ గా వాడుకోవడం కోసం మొట్టమొదటిసారిగా ప్రయత్నం జరిగింది. ఇది ముఖ్యంగా మనం దాని చరిత్రను చూస్తే ఆ లిథియా అంటే ఈ లిథియా అనేటువంటి నాగరికత ఉన్నటువంటి ప్రాంతంలో, అంటే యురేషియా అని చెప్పేసి మనం ఊరికే చెప్తుంటాం, మధ్య ఆసియా ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి టర్కీ ఈ ప్రాంతంలో లిథియా అనేటువంటి ఒక నాగరికత, ఒక సామ్రాజ్యం లాంటి నాగరికత అక్కడ ఉండేది. ఆ నాగరికత క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల వరకు, అంటే దాదాపు ఒక 1000 సంవత్సరాల పాటు అది ఆ వర్ధిల్లింది. అంటే ఉంది, ఆ కాలంలో ఉంది. అంటే దాదాపు మన దగ్గర సింధు నాగరికత దాదాపు అంటే సమకాలీన నాగరికత లాగా అది కనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర 2500 సంవత్సరాల క్రితం అని చెప్పేసి చెప్తున్నారు. 2000, 2500 సంవత్సరాలు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దీనికి దానికి దాదాపు కొద్దిగా ఆసుపాసులో ఉన్నటువంటి నాగరికత లాంటిది. ఆ నాగరికతలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక గొప్ప ప్రగతి ఏం సాధించారంటే, అప్పటి వరకు బంగారం అనేది స్వచ్ఛంగా దొరికేది కాదు. అది వెండితో గాని ఇతర లోహాలతోటి కలిసి మాత్రమే ఉండేది. కానీ వాళ్ళు ఒక కొత్త ఆవిష్కరణ చేసింది ఏంటంటే, బంగారం నుండి వెండిని విడగొట్టడము, అంటే ప్యూర్ గోల్డ్ తయారు చేసేటువంటి ఒక ప్రక్రియని వాళ్ళు కనుక్కున్నారు. ఎప్పుడైతే అది కనుక్కున్నారో మొట్టమొదటిసారిగా క్రీస్తుకు పూర్వము 560లో బంగారం తోటి నాణెములు తయారు చేసేటువంటి, అంటే బంగారాన్ని నాణెములుగా తయారు చేసి, అంటే ఊరికే ముద్ద పైసలాగా తయారు చేసేటువంటి ఒక ప్రక్రియ అనేది క్రీస్తుకు పూర్వం 560లో స్టార్ట్ అయింది. ఇది మొట్టమొదట జరిగింది లిథియా అనేటువంటి ఆ నాగరికత, అంటే సామ్రాజ్యం అనుకుంటది. ఆ సామ్రాజ్యం ప్రాంతంలో తయారు చేశారు మొదటిసారిగా. ఆ రకంగా అప్పటి నుండి, అంటే క్రీస్తు పూర్వం 560 నుండి నాణాలు వాడుకలోకి వచ్చేసినాయి. లోహాలని నాణాలుగా ముద్రించి ఆ రకంగా వాడుకోవడం అనేటువంటి ఒక ప్రక్రియ అయింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏది ముందుకు వస్తుందంటే,
ఇప్పటి వరకు అంటే మనం చూస్తున్నటువంటి ఈ మొత్తం పరిణామంలో ప్రతి దానికి అంటే దాని స్టాండర్డ్ ఉంది ఏంటంటే దాని వెనకాల ఉంది శ్రమ విలువనే. అంటే శ్రమ విలువ ఎంత ఉంటుందో అంత విలువకే మారకం జరిగేటువంటిది. ఇప్పుడు బంగారం వచ్చినా లేదంటే వెండి అయినా, వెండి బంగారాలు కూడా ఆ రకంగా వాటిలో ఎంత శ్రమ ఉందో దాని శ్రమ కాలానికి తగ్గట్టుగానే అవి బయట మారకం జరుగుతూ ఉండేది. అంటే రాజులు ఎప్పుడైతే వచ్చేసారో ఆ రాజులు తమకు సంబంధించినటువంటి ముద్రికలు అంటే తమ యొక్క సింబల్స్ తోటి తమకు సంబంధించినటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి దేవుడి పేరు లేదంటే వాళ్ళ రాజ్యానికి సంబంధించినటువంటి గురువుల పేరుతోటో లేదంటే అందుకు సంబంధించినటువంటి చీనాలతోటో ముద్ద పైసలు అని చెప్పేసి చెప్తా ఉండారు. అంటే ముద్దలాగా ఉంటది బంగారం, దాని మీద ఏదో ఒక ముద్ర వేసేటువంటి పరిస్థితి ఉంటది. ఆ రకమైనటువంటి పద్ధతిలో మొట్టమొదటిసారిగా అంటే రూపాయి అనేది అంటే డబ్బు అనేది ఉనికిలోకి వచ్చేసింది. ఇది లోహాలకు సంబంధించినటువంటి మనం చూసినప్పుడు మన నాణాలకు సంబంధించినటువంటి చరిత్రగా దీన్ని చూడాలి. అయితే ఈ నాణాలకు సంబంధించినటువంటి చరిత్ర ఎప్పుడైతే ప్రారంభమైందో ఇది విలువైన నాణాలు మనం చూస్తే ఇప్పుడు డాలర్ అని చెప్పేసి అంటే డాలర్ యొక్క విలువ ఎంత ఉంటది అంటే 0.05 ఔన్స్ల బంగారం పౌండ్ అయితే 0.1% అంటే 1 గ్రాములో 10వ వంతు, అది 1 గ్రాములో 20వ వంతు. పౌండ్ డాలర్ అయితే 20వ వంతు, అదే పౌండ్ బ్రిటిష్ పౌండ్ అయితే 1 గ్రాములో 10వ వంతు ఉండేటువంటి పరిస్థితి ఉండేది. అంటే ఆ ఒక్కొక్క నాగరికతలో ఒక్కొక్క పద్ధతిలో వాళ్ళు ఆ రకంగా దాన్ని నిర్ణయించుకున్నారు. మన దగ్గర కూడా అదే పద్ధతిలో రూపాయికి సంబంధించినటువంటిది కూడా ఆ రకమైనటువంటి పద్ధతిలోనే నిర్ణయించుకున్నటువంటిది మనకి కనిపిస్తుంది. అంటే బంగారంతో గాని వెండితో గాని నాణాలను అంటే వాటిని ముద్రించి ఆ రకంగా చలామణిలో పెట్టడం అనేది మనకి ఈ చరిత్రలో మనం చూసినప్పుడు అది కనిపిస్తుంది. ఇది 560 నుండి నాణాలు వచ్చినట్టుగా నాణాలకు సంబంధించినటువంటి మొదటి నాణాన్ని వాళ్ళు కనుక్కున్నారు. అది లిదియా అనేటువంటి ఒక నాగరికతకు సంబంధించినటువంటిది అనేది మనం గుర్తుకోవాలి. అందుకే బంగారం ఏ రాజు దగ్గర ఉంటే బంగారం ఏ రాజ్యంలో ఉంటే ఆ రాజ్యం అత్యంత సంపదవంతమైనటువంటి రాజ్యంగా ఉండేది. ఈ సంపద బాగా పెరిగినటువంటి రాజ్యంగా ఉండేది. ఇది మనం చూస్తే మనకి కనిపిస్తుంది. అందుకనే బంగారం గనుల కోసం బంగారం కోసం వివిధ దేశాల మీద బంగారు గనుల వేట అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది. మన కొలంబస్ గాని ఈ భారతదేశానికి అనుకోవాలని ఎందుకు బయలుదేరాడంటే ఇండియాలో బాగా బంగారం ఉంది అని చెప్పేసి గతంలో ప్రచారం జరిగేదట. అంటే స్వర్ణయుగం, మన గుప్తుల స్వర్ణయుగం అనే కథలు విని ఇలాంటివన్నిటిని కూడా వాళ్ళు అనేక మంది విదేశీ యాత్రికులు చూసినప్పుడు అంటే భారతదేశంలో బాగా బంగారం ఉంటదని చెప్పేసి అటువంటి దాంతో బయలుదేరి వేరు ప్రాంతాలను కెప్టెన్ కుక్ గాని వాస్కోడి గామ గాని అనేక మంది సాహసికులు బంగారం కోసం మనం వెతికినట్టుగా అనేక దేవాలయం మీద గాని వీటిపైన దాడులు చేసినప్పుడు గాని ఇవన్నీ బంగారం కోసం అట్లా జరుగుతూ ఉండేది. బంగారం బాగుంటే వాళ్ళు సంపదవంతమైనటువంటి రాజ్యంగా ఉంటారు. ఎందుకంటే బంగారం అనేది డబ్బు రూపంలో ఉండేది అనేది మనకి కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే బంగారం డబ్బు బంగారమే ద్రవ్యం అంటే జనరల్ గా ఏంటంటే బంగారం అంటేనే ద్రవ్యంగా చలామణి అయినటువంటి దశ మనకి కనిపిస్తుంది. అంటే బంగారం కోసం ఎప్పుడైతే ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో జరిగి బంగారాన్ని ఎప్పుడైతే ఎక్కువ అంటే గనులు కనుక్కున్నప్పుడు దీంట్లో కూడా స్టెబిలిటీ అనేది కొంత దెబ్బతింటున్నటువంటి పరిస్థితి వచ్చేది. అంటే కొత్త బంగారు గనులు కనుక్కున్నప్పుడు బంగారం విలువ ఒక్కోసారి పడిపోతా ఉండేది. పడిపోయినప్పుడు సహజంగానే మిగతా సరుకుల యొక్క విలువ పెరుగుతూ ఉంటది. ఎందుకంటే ఇది బంగారమే అన్నిటికీ మారకం జరిగితే బంగారమే అన్నిటి విలువను వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు బంగారం ఎక్కువ దొరికినప్పుడు దీని విలువ పడిపోతే ఏమయ్యేది, మిగతా సరుకుల యొక్క విలువ పెరుగుతూ ఉండేది. ఆ రకంగా ఫ్లక్చుయేషన్ అంటే పెరుగుదల తగ్గుదల అనేది దీని వల్ల కూడా వచ్చేటువంటి పరిస్థితి కొంత ఏర్పడ్డది అని చెప్పేసి మనకు చరిత్రను అధ్యయనం చేస్తే ఆ రకంగా తెలుస్తుంది. కాబట్టి బంగారానికి సంబంధించినటువంటి ఇలా జరుగుతున్నటువంటి క్రమంలోనే బంగారం అనేది దానికోసం విపరీతమైనటువంటి వేట, బంగారం ఉంటేనే ధనవంతులు, బంగారం ఉంటేనే ధనవంతమైనటువంటి రాజ్యము, బంగారం ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళే పెద్ద గొప్ప ఏదైతే రాజ్యాలు అనేది ఎప్పుడైతే వచ్చేసిందో దానికోసం చాలా పెద్ద ఎత్తున అన్వేషణ జరిగింది అనేది మనకి కనిపిస్తుంది. అయితే దీని నుండి బయటపడడం కోసం అంటే ఫ్లక్చుయేషన్ ఊకే గురవుతుంది కదా, బంగారం విలువ పెరగడం తరగడం ఇదవుతుంది కదా అనేటువంటి
ఎప్పుడైతే కొత్త గనులు కనుక్కున్నప్పుడు, లేకుంటే కొత్త ప్రాంతం నుండి బంగారం పెద్ద ఎత్తున కొల్లగొట్టుకొచ్చినప్పుడు, అట్లా సమాజంలోకి వచ్చినప్పుడు ఫ్లక్చుయేషన్ గురవుతుంది కాబట్టి, ఈ ఫ్లక్చుయేషన్ కూడా ఎట్లా ఆపాలి అనేటువంటి దానికి ఒక ప్రయత్నం జరిగి 1848లో ఒక కొత్త విధానాన్ని కనుక్కున్నారు. స్విట్ అనేటైన దాన్ని ఒక ప్రయత్నం చేసి కనుక్కున్నాడు. అదేంటంటే ఈ బంగారం అనేది ఒక్కోసారి ఎగుడు దిగుళ్లకు గురవుతుంది. రెండోది బంగారు నాణాలు కూడా వీటిని ముద్రించి, బంగారు వెండి నాణాలు ముద్రించి వీటిని జనంలోకి పంపినప్పుడు ఆ జనాలలో ఇవి వాడకంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటి విలువ అనేది తగ్గిపోతా ఉంది. అంటే అవి అరుగుతా ఉన్నాయి. ఇప్పుడు 10 గ్రాముల నాణెంను ముద్రించి మనం జనంలోకి వదిలితే అది 10 గ్రాముల నాణెము ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో జనాల్లో మారకం జరిగే వరకు 10 గ్రాముల నాణెం కాస్త అది 8 గ్రాములకు 7 గ్రాములకు పడిపోతా ఉంది. అంటే దాని యాక్చువల్ విలువను అది ప్రొజెక్ట్ చేయట్లేదు. విలువకును అది చెప్తున్నటువంటి రూపానికి సారానికి మధ్య ఒక పొంతన కుదరట్లేదు. ఆ రకంగా నాణాలు అరిగిపోతా ఉండేటువంటి పరిస్థితి వస్తా ఉంది. ఈ రెండిటి నుండి బయటపడాలి అని అంటే ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించినప్పుడు ఆయన కనుక్కొని 1848లో కనుక్కున్న దాని ప్రకారంగా ఏంటంటే ఈ బంగారం ఏదైతుందో దీన్ని స్టాండర్డ్ గా పెట్టి, అంటే దీన్ని పరిగణలోకి తీసుకొని ఇదే రూపంలో, అంటే బంగారం మీద ఏదైతే ముద్రను మనం ఇది చేస్తున్నామో ఆ ముద్రించేటువంటి ముద్రనే ఒక కాగితం మీద ముద్రించి వాటిని మనం బాండ్స్ గా రూపంలో రిలీజ్ చేస్తే బాగుంటది అని చెప్పేసి ఆలోచన చేసి 1848లో కాగితపు కరెన్సీకి సంబంధించి ఒక ప్రయత్నం చేస్తాడు. చేసి ఆ రకంగా కాగితపు కరెన్సీ అనేది ఉనికిలోకి రావడానికి అప్పటి నుండి స్టార్ట్ అయింది. అంతకుముందు ఇంగ్లాండ్ లో అలాగే యూరప్ ప్రాంతంలో గాని మిగతా ప్రాంతంలో కొంత బాండ్స్ రిలీజ్ చేసి ఊరికే బాండ్స్ మీద రాసి ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా కొంత జరిగింది. కానీ అఫీషియల్ గా కాగితాలను ముద్రించి ఆ రకంగా డాలర్స్ ను ముద్రించేటువంటి మన రూపాయలను లేకుంటే నోట్లను ముద్రించేటువంటి ఒక ప్రాసెస్ అనేది యూరప్ ఈ ప్రాంతంలో స్టార్ట్ అయింది. అమెరికాలోనేమో 1790లో అంటే డాలర్ అనేటువంటిది రూపొందడానికి అది అప్పటికి గోల్డ్ రూపంలోనే ఉండేది. దానికి సంబంధించింది తర్వాత మనం డిస్కస్ చేద్దాం. కానీ ఈ రకమైనటువంటి కాగితపు కరెన్సీ అనేది మాత్రం 1848లో ప్రింట్ చేయడం అనేది ప్రారంభించారు. ఆ రకంగా మునికిలోకి వచ్చింది కాగితపు కరెన్సీ అనేది. అయితే ఈ డబ్బు అనేది కొన్ని అనేక పాత్రలు, రకరకాల పాత్రలు పోషిస్తా ఉంటది. మనకి ఒకటి డబ్బు విలువకి కొలమానంగా ఉంది. అంటే విలువను మనం ఏదైతే మనం చెప్తున్నామో శ్రమ దాంట్లో ఉన్నటువంటి విలువ అంటే 4 గంటల 5 గంటల 6 గంటల అనేటువంటి కొలమానంగా ఉంది. అలాగే ప్రమాణంగా కూడా ఉంది. అంటే ధరకి ప్రమాణంగా ఉంది. అంటే విలువ ధర. సరే, ఇది మనం ఎప్పుడైనా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంటది. అంటే విలువను ధర రెండింటిని ఇప్పుడు విడిపోయినాయి. వాస్తవానికి విలువనే ప్రతిబింబించేలాగా ధర లేదు. ఇప్పుడు విలువ నుండి విడివడిపోయి ధర స్వతంత్రంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి పెట్టుబడిదారు సమాజంలో ముందుకు వచ్చేసింది. అలాగే ఈ డబ్బు అనేది చెలామణి సాధనంగా కూడా ఉంది. అంటే సరుకులను చెలామణిలోకి తీసుకురావడానికి ఉపయోగపడే సాధనంగా మనకు కనిపిస్తా ఉంది. అంటే డబ్బు ఉంటేనే సరుకులు కదులుతాయి. ఇప్పుడు మనకు అదే కదా, ఇప్పుడు క్రైసిస్ వచ్చినటువంటి సందర్భంగా ప్రజల దగ్గర డబ్బులు లేవు కాబట్టి సరుకులు కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇది జరుగుతుంది. అంటే సరుకులు డబ్బు వెళ్తేనే ఆ నుండి సరుకు కదులుతుంది. అంటే డబ్బు ముందుకు వెళ్తూ సరుకును వెనక్కి దోస్తూ వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక ఇంప్రెషన్. అంటే సరుకుల చలామణికి కూడా ఇది ఒక సాధనంగా ఉంటది అనేది మనకు కనిపిస్తా ఉంది. అలాగే డబ్బు నిల్వ సాధనంగా కూడా ఉంటది. మనం ఇప్పుడు గోల్డ్ గానీ ఇప్పుడు కరెన్సీ నోట్లు గానీ మనం నిల్వ చేసుకునేటువంటి అవకాశంగా ఈ రోజు నిల్వ సాధనంగా ఉండడం. అలాగే చెల్లింపుల సాధనంగా, అంటే ఈ రోజు ఏదైనా అవసరం ఉంటే ఈ రోజు తీసుకొని నెల రోజుల తర్వాతనో 2 నెలల తర్వాతనో మళ్ళీ చెల్లింపు చేస్తాం. అంటే అప్పు తీసుకున్నట్టుగా, అరువు తీసుకున్నట్టుగా. మనం మామూలుగా ఏంటి ఉద్దెర అని చెప్పేసి అంటారు. అంటే రేపిస్తాం, అంటే అరువు తీసుకున్నాము, లేకుంటే రేపిస్తాము, ఎల్లుండి ఇస్తాం, నెలకి ఇస్తాం, లేకుంటే సంవత్సరానికి ఇస్తాం అని చెప్పేసి అట్లా చెల్లింపు సాధనంగా కూడా డబ్బు ఉంటా ఉంది అని చెప్పేసి మనకి కనిపిస్తా ఉంది. అంటే డబ్బు మొదట మామూలు ఈటెలుగా లేకుంటే ఉపయోగకర పరికరాలుగా ఉన్నటువంటి డబ్బు క్రమంగా అది తట్టలు, బుట్టలు, అలాగే మనం ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పినట్టుగా పశువుల రూపంలోకి మారింది. పశువుల రూపం నుండి క్రమంగా వీటి విలువైనటువంటి లోహాల రూపంలోకి మారింది. విలువైనటువంటి లోహాల రూపం నుండి క్రమంగా ఈ రోజు ఉన్నటువంటి కరెన్సీ నోట్ల రూపంలోకి మారింది. ఇప్పుడు కరెన్సీ నోట్ల నుండి క్రమంగా మనం చూస్తున్నటువంటి డిజిటల్ మనీ రూపంలో కూడా రేపు
మారబోతా ఉంది. ఆ రకమైనటువంటి మార్పులు జరుగుతా ఉన్నాయి అనేది మనం దీంట్లో అర్థం చేసుకోవాలి. అయితే దాంతో పాటు ఇప్పుడు ఒక నోటు తయారు చేయాలి అంటే బంగారం స్టాండర్డ్ గా ఉండటానికి కారణం ఏంటి? ఈ కాగితం నోట్లు రావడానికి ఏంటి ప్రాతిపదిక అన్నప్పుడు, కాగితం నోట్లు రావడానికి ప్రాతిపదిక అని చెప్పింది ఏంటంటే, ఉదాహరణకి ఒక ₹1000 విలువ చేసేటువంటి బంగారాన్ని నువ్వు మన బ్యాంకు దగ్గర అంటే డిపాజిట్ చేస్తే ₹1000 విలువ చేసేటువంటి నోటును నువ్వు ముద్రించుకోవచ్చు. లేదు 2000 చేస్తే ₹2000 విలువ చేసేటువంటి నోటును ముద్రించుకోవచ్చు. అంటే నువ్వు ఎంత విలువైన బంగారాన్ని డిపాజిట్ చేయగలుగుతావో అంతే విలువైనటువంటి బంగారం ఏదైతుందో అంటే దాంతో విలువ చేసేటువంటి నోట్లను నువ్వు మార్కెట్ లోకి రిలీజ్ చేయడానికి అవుతుండేది. అంటే దీన్ని బంగారం ఆధారంగా అంటే బంగారం స్టాండర్డ్ చెప్పేస్తారు. అంటే గోల్డ్ స్టాండర్డ్ ఉన్నప్పటి పరిస్థితి ఇది. అయితే ఈ గోల్డ్ స్టాండర్డ్ అనేది 1913 నుండి ఈ గోల్డ్ స్టాండర్డ్ కును ఈ రూపాయల యొక్క అంటే కరెన్సీకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెగ్గొట్టారు. ఎందుకు జరిగింది ఇది అంటే మనందరికి తెలుసు 1913 మనకు మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే వచ్చేసిందో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చినటువంటి దశలో మొత్తము కరెన్సీకి సంబంధించినటువంటి ఒక సంక్షోభం వచ్చేసింది. ఆ సంక్షోభం నుండి బయటపడడానికి యూరోప్ లో ఉన్నటువంటి అప్పుడు యూరోప్ సామ్రాజ్యవాదంగా బలంగా ఉన్నటువంటి బ్రిటన్ గాని అంటే ఇంగ్లాండ్ కానీ ఆ పక్కన ఉన్నటువంటి జర్మనీ, ఫ్రాన్స్, డచ్ వీళ్ళందరూ కూడా ఏం చేశారు కలిసి కూర్చొని మనం డబ్బును అంటే బంగారం నిల్వ పెట్టకుండానే డబ్బును ముద్రించుకొని ప్రజల్లోకి పంపిస్తే మనం ఈ యొక్క దీని నుండి అంటే ఈ యుద్ధ అవసరాల నుండి బయటపడతామని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి నిబంధన అంతకుముందు ఉన్నటువంటి నిబంధనని మొట్టమొదటిసారిగా వాళ్ళు ఉల్లంఘించడం జరిగింది. ఆ ఉల్లంఘించడం జరిగింది మళ్ళీ వెనక్కి వచ్చారు. కొంతకాలం తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ బంగారం నిల్వలు ఉంటేనే ఇచ్చేయాలి అని చెప్పేసి ఆ రకమైనటువంటి పద్ధతిలో ఊగిసలాట వచ్చేసింది. కానీ 1944 వచ్చే వరకు ఇదైతే బ్రెటన్ వుడ్ సంబంధించినటువంటి అగ్రిమెంట్ అంటే మనకు 1929లో గ్రేట్ డిప్రెషన్ అని చెప్పేసి మనం ఏదైతున్నాం అంటే మహామాంద్యం అని చెప్పేసి ఏదైతే అంటున్నామో ఈ మహామాంద్యం తర్వాత వరుసగా వచ్చినటువంటి ఇబ్బందుల నుండి అంటే బంగారు నిల్వలు సంబంధించినటువంటి మార్పు చేసుకోవడము, బంగారాన్ని ఒక దేశం నుండి ఒక దేశానికి తరలించడము, లేదంటే ఒక దేశంలో ఉన్నటువంటి దాన్ని రవాణా చేయడం అనేది కూడా చాలా కష్టంగా మారినటువంటి దశలో ఈ బ్రిటన్ వుడ్ సమావేశం ఏదైతే అగ్రిమెంట్ ఏదైతే జరిగిందో ఆ అగ్రిమెంట్ ప్రకారము అమెరికా ఆ రోజు చెప్పినటువంటి వాదన ఏంటంటే అప్పటికి అమెరికా బ్రిటిష్ సామ్రాజ్యవాదం బ్రిటిష్ కి సంబంధించినటువంటి శక్తి కొంత ఆర్థికంగా దెబ్బతినడం, దాని కింద ఉన్నటువంటి వలసలన్నీ పోవడం, అమెరికా ఆర్థికంగా బాగా ఎమర్జీ కావడం. అప్పుడు వాళ్ళు చేసినటువంటి ప్రతిపాదన ఏంటంటే మా దగ్గరే మొత్తం గోల్డ్ నిల్వలలో అంటే ప్రపంచంలో గోల్డ్ నిల్వలలో దాదాపు 16% 17% మా దగ్గరే ఉన్నాయి. రెండవది మొత్తం వాణిజ్యం జరిగేటువంటి దాంట్లో కూడా దాంట్లో అంటే ఆ రోజు వరకు ఉన్నటువంటి 50-60% వరకు మా దేశం దీని ద్వారానే జరుగుతా ఉన్నాయి. జీడిపిలో మా వాటా ఇంత పెద్ద ఎత్తున ఉంటా ఉంది. కాబట్టి మా డాలర్ ని మొత్తం మీరందరూ కూడా అంగీకరిస్తే మీరు ఎప్పుడైనా అంటే మీరు డాలర్ పట్టుకొని వస్తే డాలర్ కు సరిపోయేంత బంగారం ఏదైతే దాన్ని మేము ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు అగ్రి అయ్యి ఆ రకమైనటువంటి అగ్రిమెంట్ చేసుకొని బంగారాన్ని ప్రాతిపాదికగా రూపాయలను ముద్రించేటువంటి విధానాన్ని నుంచి పక్కకు వచ్చేశారు. అంటే బంగారం డిపాజిట్ చేస్తేనే నోట్లు ముద్రించాలి అనేటువంటి విధానం నుండి పక్కకు జరిగి డాలర్ అనేది ప్రాతిపాదికగా రావడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు అమెరికాలో డాలర్ ప్రాతిపాదికగా ముద్రణ అనేది అది జరుగుతా ఉంది. డాలరే బంగారం అనేది ప్రాతిపాదిక కాదు. కాబట్టి ఈ డాలరు మీరు నాకు ఒక డాలర్ పట్టుకొని వస్తే ఆ డాలర్ కు సరిపడేటువంటి బంగారం మేము ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు వాళ్ళు. కానీ క్రమంగా ఏమైందైతే ఇది 1971కి వచ్చే నాటికి నిక్సన్ షాక్ అని చెప్పేసి అంటారు దాన్ని. అంటే నిక్సన్ అనే ఆయన అప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆయన చెప్పింది ఏంటంటే మీరు డాలర్ పట్టుకొని వస్తే మేము బంగారం ఇవ్వము అని చెప్పాడు. అప్పుడు ఉన్నటువంటి ఫైనాన్స్ సెక్రటరీ చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే అది డాలర్ అనేది మా దేశం యొక్క కరెన్సీ, మీరు పట్టుకొని వచ్చి మీరు బంగారం ఇవ్వండి అని చెప్పేసి మమ్మల్ని అడగడానికి లేదు. మీ దేశానికి సంబంధించిన కరెన్సీ కానీ బంగారం కానీ అది మీ ప్రాబ్లం తప్ప అది మా ప్రాబ్లం కాదు. కాబట్టి మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు ప్రకటన చేసిన తర్వాత వీళ్ళు ఏం చేయలేకపోయారు. ఎందుకు ఏం చేయలేకపోయారు అంటే అమెరికా యొక్క ఆధిపత్యం అంటే ఆర్థిక పరమైనటువంటి ఆధిపత్యం చాలా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి అప్పటికే దాదాపుగా
70-80% మొత్తం విదేశీ మారకం జరుగుతున్నటువంటి పరిస్థితి డాలర్ రూపంలోనే ఉంది కాబట్టి అమెరికా ఏది చెప్తే అదే వినాల్సినటువంటి పరిస్థితి ఏదైతే వచ్చిందో దాని నుండి వీళ్ళందరూ తట్టుకోలేక ప్రతి ఒక్కరూ డాలర్ నే అంగీకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. అంటే అప్పటి వరకు బులియన్ అంటే ఏదైతే బంగారము ప్రపంచం యొక్క ద్రవ్యంగా ఉండేది, అంటే ప్రపంచం యొక్క డబ్బుగా ఉండేది. ఆ ప్రపంచం యొక్క డబ్బుగా బంగారం ఉన్నటువంటి దశను దాటిపోయి ఈ రోజు ఏమొచ్చింది, డాలర్ అనేది ప్రపంచం యొక్క డబ్బులాగా మారిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు డాలర్ లో ప్రతిదీ మారకం అంతా డాలర్లలోనే జరుగుతా ఉంది. డాలర్ల ద్వారానే ఈ రోజు మారకం జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము. కాబట్టి ఏ దేశానికి ఏ దేశం కావాలన్నా డాలర్ అనేది మధ్యవర్తిగా ఉంటా ఉంది. అంటే ప్రపంచ దేశాలకి మధ్యవర్తిగా వ్యవహరించేటువంటి డబ్బు, అంటే డబ్బు రూపం ఏదైతుందో అది డాలరు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ డాలరు దీని యొక్క అంటే మనం ఉదాహరణకి మన సరుకు ఇప్పుడు ఏదైతే బంగారం వ్యవహరించింది మొత్తం ప్రపంచ దీనికి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సరుకుల మధ్య మధ్యవర్తిగా బంగారం వ్యవహరించింది. దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే ఔన్స్ బంగారం ఉందంటే ఔన్స్ బంగారం తయారు కావడానికి ఎంత శ్రమ పడుతుందో అంత విలువనే అది ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే దాంట్లో ఎంత విలువ ఉందో అంత ప్రొజెక్ట్ చేస్తుంది బంగారం. అంటే సరుకు ఏదైనా అంతే, ప్రతి సరుకు కూడా ఎంత విలువ ఉందో అంతనే ప్రొజెక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు డాలర్ అనేటువంటి సరుకు ఎట్లుందంటే ఇది మారక విలువగా ఉంది అన్నిటికీ, కానీ ఎంత విలువ ఉంటే అంతే ప్రొజెక్ట్ చేసే పరిస్థితి లేదు. మనం చూస్తా ఉన్నాం వాళ్ళు ఒక కాగితం మీద వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి డాలర్ అని చెప్పేసి ముద్ర అది ఇప్పుడు మనం 70 రూపాయలు చెల్లించాల్సినటువంటి 75 రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక $100 వాళ్ళు ప్రింట్ వేసుకోవడానికి మా అయితే వాళ్ళకి 5 రూపాయలు లేకుంటే 4 రూపాయలు ఖర్చు అవుద్ది. కానీ $100 మనం ఇప్పుడు 75 ఇంటూ 100 అంటే 7,500 రూపాయలు, అంటే 5 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి ప్రింట్ చేసుకుంటే దానికి మనం 7,500 లేకుంటే 8,000 9,000 రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటది. అంటే ఆ రకంగా అది వ్యక్తం చేస్తున్నటువంటి విలువకును దాంట్లో ఉన్నటువంటి విలువకు అసలు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. అంటే ఆ రకంగా డాలర్ యొక్క ఆధిపత్యానికి సంబంధించింది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రపంచం మొత్తం మీద డాలర్ ఈ రకమైనటువంటి పాత్ర, అంటే దాని విలువతో సంబంధం లేనటువంటి పాత్ర ఈ రోజు పోషిస్తా ఉంది. అంటే డాలర్ ధరకును డాలర్ విలువకు మధ్య సంబంధం తెగిపోయింది. ఇప్పుడు ఈ రోజు ప్రపంచ ఆధిపత్యం అది కొనసాగిస్తున్నటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. అందుకనే సంక్షోభం వచ్చినప్పుడు ఇతర దేశాలకు మధ్య ఒక డిఫరెన్స్ ఉంది. ఇతర దేశాలు సంక్షోభంలో చిక్కుకుంటే వాళ్ళకు వాస్తవమైనటువంటి విలువనే కావాల్సి వస్తుంది. అంటే వాళ్ళ సరుకులకి ఉండేటువంటి విలువ ఏదైతుందో ఆ విలువ ప్రకారమే వాళ్ళు ముద్ర వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అమెరికా తన డాలర్లను అమ్ముకోగలదు, అన్ని దేశాలకు అమ్ముకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మన దేశము మన రూపాయిని అమ్ముతామంటే ఎవరు కొనే వాళ్ళు ఉండరు, కానీ ఇప్పుడు డాలర్ని అమ్ముతామంటే పోటీపడి కొనేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అది ప్రపంచ ద్రవ్యంగా ఉంది, ప్రపంచం యొక్క మనీగా ఉంది. కాబట్టి దాన్ని వివిధ దేశాలు కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది. అంటే అది 5,000 పెట్టి ఉత్పత్తి చేస్తే అది 7,000కు 8,000కు 9,000కు దాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితి. ఆ రకంగా ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడం కోసం ఈ రోజు డాలర్ అనేది భవిష్యత్తులో విలువకు అది ప్రొజెక్ట్ విలువకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఆ రకమైనటువంటి ఒక మోసపూరితమైనటువంటి దానిగా ఈ రోజు డాలరు ఉంది అనేది కనిపిస్తా ఉంది. అందుకే దీనికి చెక్ పెట్టకుండా అంటే అమెరికా యొక్క ఆధిపత్యం అంటే డాలర్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంటది. అంటే డాలర్ ఆధిపత్యం ఎంతవరకు కొనసాగుతుంది అంటే మనం చూస్తా ఉన్నాం. అంటే డబ్బు ఒక దగ్గర నిలకడగా లేదు, ఒకే రూపంలో లేదు. మనం ఈటెల నుండి ప్రారంభమైనటువంటి దాని యొక్క పరిణామం అది ఈటెల నుండి జంతువుల నుండి విలువైన లోహాల నుండి సింబల్స్ గా వచ్చి ఆ రకంగా కాగితపు నోట్లుగా మారింది. కాగితపు నోట్లుగా ఇప్పుడు డాలర్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రపంచ డబ్బుగా చలామణి అవుతున్నటువంటి దశ నుండి రేపు ఈ మనీ అంటే ఈజీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగి అసలు క్యాష్లెస్ సొసైటీ కనుక ఏర్పడేటువంటి దశ కనుక వస్తే ఈ డాలర్ యొక్క పెత్తనం అనేది క్రమంగా మరుగున పడిపోయేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అంటే దానికోసం చైనా కూడా ఒక ప్రయత్నం చేస్తా ఉంది. చైనాకు సంబంధించినటువంటి RBM అనేటువంటి ఒక
కొత్త పద్ధతిని వాళ్ళు తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు 2019 లో వాళ్ళకు జరిగినటువంటి సమావేశంలో కూడా వాళ్ళ అధ్యక్షుడు జిన్పింగ్ ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నం చేయాలి మనము. అంటే డిజిటల్ మనీ, అంటే యాక్చువల్ గా డిజిటల్ మనీ మీన్స్ ఇది డిజిటల్ లోనే మొత్తం ట్రాన్సాక్షన్స్ జరిగేటువంటిది ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి కూడా అవకాశం, అంటే డాలర్ యొక్క ఆధిపత్యానికి కూడా క్రమంగా అవకాశాలు పెరుగుతా ఉన్నాయి. దాన్ని తగ్గించడానికి సంబంధించినటువంటిది కూడా అవకాశాలు పెరుగుతా ఉన్నాయి. ఎందుకంటే మొత్తం ప్రపంచ జీడిపి మనం చూస్తే $73 ట్రిలియన్ ప్రపంచ జీడిపి. దాంట్లో అమెరికా యొక్క జీడిపి ఇప్పుడు 21 లోపు ఉంది. ఇప్పుడు ఇంకా అది పడిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి, అంటే గతంలో జీడిపిలో అమెరికా యొక్క వాటా 60% ఉండేది. 60% ఒక దశలో ఉండేది. అది ఇప్పుడు 25% కి పడిపోయింది. అంటే 60 ఉండే 40 ఉండే 40 నుండి ఇప్పుడు 25% పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ఇది జీడిపిలో దాని వాటా తగ్గిపోతా ఉంటే ఆర్థికంగా అందరి మీద పెత్తనం చేయడానికి అవకాశం కూడా క్రమంగా పరిస్థితి ఉంది. ఆ రకంగా రాబోయేటువంటి కాలంలో డాలరు చాలా తీవ్రమైనటువంటి సవాళ్ళను ఎదుర్కోనుంది. అమెరికాకి ఆర్థికంగా ఆధిపత్యాన్ని అటువంటి డాలర్ ఏదైతుందో అది దాన్ని అమెరికాని ఆర్థికంగా ఆదుకుంటున్నటువంటి డాలర్ ఏదైతుందో అది రాబోయేటువంటి కాలంలో ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉంది. కాబట్టి డాలరు అమెరికాని ఇంకా ఎక్కువ కాలం కాపాడుతుంది అని చెప్పేసి కూడా మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే డిజిటల్ మనీ ఎప్పుడైతే పెరుగుతా ఉంటుందో, డిజిటల్ మనీ యొక్క వాడకం పెరుగుతా ఉన్న కొద్దీ ఈ రకమైనటువంటి దీని తగ్గుదల, దీనికి సంబంధించినటువంటి అవకాశాలు సన్నగిల్లడం అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటాయి అనేది మనకి కనిపిస్తా ఉంది. అందుకే మనం ఈ మొత్తం పరిణామాన్ని చూసినప్పుడు డబ్బు అనేక రూపాలుగా మారుకుంటూ వచ్చింది. ఆ మారుకుంటూ వచ్చినటువంటి దశలో మన దేశంలో ఉన్నటువంటి మన రూపాయి గాని ఇతర దేశాల్లో ఉన్నటువంటి వివిధ రూపాలకి ఎక్స్చేంజ్, అంటే మారకం చేసేటువంటి డబ్బుగా ఈరోజు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ డబ్బుగా డాలరు ఎదిగి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రపంచ దానికి సంబంధించిన డబ్బుగా దీన్ని వినియోగించుకొని దాని అసలు విలువ కంటే చాలా కొన్ని వందల వేల రెట్లు ఎక్కువ విలువను దాన్ని ప్రొజెక్ట్ చేసి ఆ రకంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగు చేసుకోవడానికి, అమెరికా ఆర్థిక వ్యవస్థను బలపరచుకోవడానికి ఈరోజు డాలర్ యొక్క ఆధిపత్యాన్ని, డాలర్ సంబంధించినటువంటి ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీని దాన్ని ఉపయోగించుకుంటా ఉంది. ఎందుకంటే డాలర్లు ప్రింట్ చేసుకొని వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఉంది. అయితే ఏ ఆర్థిక వ్యవస్థకైనా సాధారణంగా ఎంత ఉండాలి డబ్బు అని అన్నప్పుడు మామూలుగా ఆ దేశంలో ఉన్నటువంటి వస్తువులు, సేవలు, అంటే మొత్తం సరుకుల యొక్క నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట ట్రాన్సాక్షన్స్, అంటే ఎన్నిసార్లు టర్న్ ఓవర్ అయిపోతుంది, ఎన్నిసార్లు మారుతుంది అనే దానికి అనుగుణంగానే దాని రేట్ ప్రకారంగానే ఇంత డబ్బు ఉండాలి అని చెప్పేసి మనకు ఆర్థిక నియమం ఉంది. మన శరీరంలో బ్లడ్ లాగా దాదాపుగా ఒక మనిషికి 5 లీటర్ల నుండి 6 లీటర్ల మధ్య రక్తం అవసరం ఉంటది. అంతకంటే ఎక్కువ డబ్బును పంపు చేస్తే, అంటే అంతకంటే ఎక్కువ రక్తాన్ని, 5 లీటర్ల కంటే ఎక్కువ రక్తాన్ని ఒక 7 లీటర్లు, 8 లీటర్లు, 10 లీటర్లు కనుక పంపు చేస్తే రక్తనాళాలు బరస్ట్ అయిపోయేటువంటి అవకాశం ఉంటది. అట్లాగే ఆర్థిక వ్యవస్థలో కూడా ఈ వస్తువులు, సేవల యొక్క ఆ ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి, అంటే నిర్దిష్ట సమయంలో, అంటే ఒక రోజులో తీసుకుంటే ఒక రోజులో ఎన్నిసార్లు టర్మ్స్ తిరుగుతా ఉంది నోటు అనేటువంటి దాన్ని బట్టే దానికి సంబంధించినటువంటి డబ్బులు ఎన్ని ప్రింట్ చేయాలి అనేది ఒక లెక్క ఉంటుంది. అది కాకుండా ఎక్కువ గనుక మనం ప్రింట్ చేసి మార్కెట్ లోకి వదిలితే మనం ఇన్ఫ్లేషన్ అంటున్నారు, అంటే తెలుగులో దాన్ని ధరల పెరుగుదల అంటారు. ధరల పెరుగుదల అనేది కాదు కానీ ఇప్పుడు డబ్బు పొంగి పొరలడం, అంటే ఉన్నటువంటి వస్తువులకి ఉండేటువంటి దానికంటే డబ్బు ఎక్కువ అయిపోవడం వల్ల వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. అంటే రిజల్ట్ చెప్తున్నాం మనం, కానీ ఫ్లో అవ్వడం అనేది, డబ్బు ఫ్లో పెరుగుతుంది, ఎక్కువ పెరిగి అది పొంగి పొర్లుతా ఉంటది, అంటే వరదలాగా వస్తది, అంటే అవసరం ఉన్న దానికంటే ఎక్కువ వచ్చినప్పుడు అది నష్టం చేకూరుస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ దేశ యొక్క ఆర్థిక స్థాయిని బట్టి, ఆ దేశంలో ఉన్నటువంటి వస్తువులు, సేవల యొక్క మార్పిడికి అనుగుణంగానే ఆ దేశంలో ఈ డబ్బు ముద్రణ అనేది జరగాలి అని చెప్పేసి ఆర్థిక నియమం. దాన్ని కాదని అమెరికాకు ప్రింట్ చేసుకోగలిగే అవకాశం మాత్రం ఉంది, ఇతర దేశాలకు అది లేదు. ఎందుకు అమెరికాకే అవకాశం ఉంది అంటే అమెరికా దగ్గర అన్ని డాలర్స్ ను అన్ని దేశాలు కూడా డాలర్లు కొనుగోలు చేస్తూ ఉంటాయి.
కాబట్టి ఆ రకంగా డాలర్లు అమ్ముకొని బతికేటువంటి అవకాశం అమెరికాకు మాత్రమే ఉంది. మిగతా ఏ దేశాలకు ఆ రకమైనటువంటిది లేదు. ఈ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకొని అది ఆ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడం కోసం కూడా ప్రయత్నం చేస్తది. అందుకనే ఆయన ట్రంప్ చెప్తా ఉన్నాడు, మేము డాలర్ ప్రింట్ చేస్తాం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. అయితే అది ఎంతో కాలం ఆ ఫ్లెక్సిబిలిటీ మీదనే బతుకుతారు అని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఎందుకంటే అనేక దేశాల నుండి కూడా దానికి సవాళ్లు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఈ పేమెంట్స్ ద్వారా, డిజిటల్ పేమెంట్స్ ద్వారా దానికి చెక్ పెట్టడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది దాదాపుగా అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి మార్పులు జరగవచ్చు. డిజిటల్ డాలర్ కి సంబంధించినటువంటి ఆధిపత్యాన్ని అడ్డుకోకుండా, డాలర్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎన్ని పడితే అన్ని ప్రింట్ చేసుకొని అమ్ముకునేటువంటి అవకాశాన్ని అడ్డుకోకుండా ఆ అమెరికాని చెక్ పెట్టడం, అంటే అమెరికా యొక్క దోపిడికి చెక్ పెట్టడం, అమెరికా సామ్రాజ్యవాదం యొక్క దోపిడికి చెక్ పెట్టడం కూడా అంత సులువు కాదు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆర్థిక రంగంలో కూడా దాన్ని ఈ వేక్యం చెయ్యాలి అని ఆలోచించేటువంటి వాళ్ళు, దోపిడిని దాన్ని ఆపాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ డాలర్ కి సంబంధించినటువంటి ఈ దోపిడీ రూపాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. దానికి వ్యతిరేకంగా కూడా మొత్తం ప్రపంచ దేశాలు ఇంతకుముందు అలబా అని ఒక ప్రయత్నం చేశారు. యూరోపియన్ యూనియన్ యూరో డాలర్ సంబంధించినటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు చైనా కూడా కొన్ని దేశంలో, అంటే చైనాకు సంబంధించినటువంటి యన్ దాంట్లో కూడా కొంత ప్రయత్నం జరుగుతా ఉంది. అయితే అది 2% మించి లేదు ఇప్పటి వరకు. ఆ అంతర్జాతీయ రంగంలో ట్రాన్సాక్షన్ సంబంధించి దాదాపుగా 80-90% ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు అమెరికన్ డాలర్ సంబంధించినటువంటి దాంట్లోనే జరుగుతా ఉన్నాయి. అలాగే నిల్వలు, ఫారెన్ నిల్వలకు సంబంధించినట్టు కూడా 60%, దాదాపుగా 60% ఇప్పటికీ ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలన్నీ కూడా డాలర్ రూపంలోనే ఉంటా ఉన్నాయి. కాబట్టి దీన్ని అడ్డుకోవడానికి అదొకటే డిజిటల్ మనీ రూపంలో గానీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ రూపంలో గానీ కొత్త పద్ధతిలో దాన్ని అడ్డుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తే ఆ రకంగా డాలర్ యొక్క ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి అవకాశం ఉంటది అని చెప్పేసి ఇది ఆర్థిక రంగంలో ఉన్నటువంటి నిపుణులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. ఆ రకంగా డాలరు, రూపాయి, దీనికి సంబంధించినటువంటి బంగారానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రశ్నలు ఏమైనా ఉంటే అడుగు. మొదటి ప్రశ్న అబ్బాస్ గారు అడిగారు ఈ ప్రశ్నని. కాగితపు కరెన్సీ ప్రారంభంలో ఎలా పరిచయం అయ్యింది? రోజుల్లో కాగితానికి విలువ లేకపోయినప్పటికీ నుంచి లబ్ధి ఎవరు పొందారు? 1848 మొట్టమొదటిసారిగా అఫీషియల్ గా ప్రింట్ చేయడానికి ఒక ప్రాతిపదిక, అంటే దాన్ని కనుక్కున్నాడు. అంటే బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేసి అంతే విలువ చేసినటువంటి కాగితం పైన ఆ రిజర్వ్ బ్యాంక్ మంచి, లేకుంటే ఫెడరల్ బ్యాంక్ సంబంధించినటువంటి గవర్నర్ చేత, ప్రభుత్వం చేత ప్రింట్ చేయించడం ద్వారా ఇది డబ్బుగా చలామణి చేయొచ్చు అనేటువంటి అంశాన్ని కనుక్కున్నాను. దానితో జరిగింది ఏంటంటే, పెట్టుబడిదారులకి తమకు సంబంధించినటువంటి డబ్బులను పెద్ద ఎత్తున, అంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళడానికి ఒక మంచి అవకాశం ఏర్పడ్డది. అందుకనే 1870 నుండి పెట్టుబడిదారి వ్యవస్థ చాలా విజృంభిస్తున్నది. ఉత్పత్తి చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. అంటే అప్పుడు ఎమర్జెన్సీగా ఉన్నటువంటి రూలింగ్ క్లాస్ కి ఇది చాలా ఉపయోగపడ్డది. ఆ రకంగా వాళ్ళు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి, పెద్ద ఎత్తున డబ్బులు తరలించడానికి, సరుకులకు మార్పిడి ఈజీగా చేసుకోవడానికి అది ఆ కాగితపు కరెన్సీ అనేది ఉపయోగపడదు. యాక్చువల్ విలువ ఉండదు దానికి. మనం చూసాం కదా, 2000 నోట్ను వాళ్ళు రద్దు చేసుకున్నారు. అది మనకి ప్రింట్ చేస్తారు. 2000 నోటు ప్రింట్ చేస్తే 2000 నోటు యాక్చువల్ గా దానికి ఉత్పత్తి చేయటువంటి ఖర్చు, అంటే దానికి శ్రమ ఎంత ఉంది దాంట్లో, అందున్నటువంటి శ్రమ మనకు తెలిసి ₹2.50 దాంట్లో ఉన్నటువంటి శ్రమ. కానీ దాని ముఖ విలువ మాత్రం ₹2000 ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఉన్నది అంటే దానికి మనకు కనిపించేది ఏంటి? అంత రిజర్వ్ దగ్గర అన్ని నిధులు ఉండాల్సి ఉండే. కానీ ఎప్పుడైతే బంగారం లింక్ తెగిపోయిందో, అంత బంగారం నిల్వ చేయకుండానే, అంత బంగారాన్ని పట్టించుకోకుండానే ఇప్పుడు ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి ప్రింట్ చేసుకునేటువంటి అవకాశం ఎప్పుడైతే ఇచ్చారో, అది అంటే పాలక వర్గాలుగా ఉండేటువంటి వాళ్ళకి అది ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకి ప్రత్యక్షంగా ఉపయోగపడేటువంటి అవకాశం లేదు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అది ఎక్స్చేంజ్ కి
ఉపయోగపడ్డది, సరుకుల యొక్క మారకానికి ఉపయోగపడ్డది, సరుకులు ఎవరి దగ్గర అయితే పేరుకపోయినాయో ఆ పేరుకపోయిన వాటిని తరలించడానికి అది ఉపయోగపడ్డది అనేది మనకి చరిత్రలో చూస్తే కనిపిస్తుంది. అందుకే మనకి మొదటి 1913లో వాళ్ళు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేశారు. అలాగే 1929 తర్వాత అదే ప్రయత్నం చేశారు. ఆ 44లో అయితే మొత్తం దాన్ని లింకే ఎగ్గొచ్చేటువంటిది మనం చూస్తాం. ఆ రకంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. బస్ గారు, నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దామండి. రామానాయుడు గారు ఈ ప్రశ్న అడిగారు. భారతదేశంలో ఏ ప్రాతిపదికన నగదు ముద్రణ చేస్తుంది? డాలర్ రిజర్వుల ఆధారంగానా లేక జీడిపి ఆధారంగానా? ఇప్పుడు అంటే ఇప్పుడు మాత్రము జీడిపి ఆధారంగానే చేస్తున్నారు. మనకి జీడిపి ఆధారంగానే చేస్తున్నారు. అంతకుముందు ఉండే డాలర్ అనేది కూడా కాదు, డాలర్ కూడా ప్రాతిపదిక లేదు, జీడిపి ఆధారంగా మాత్రమే చేస్తున్నారు. సంబంధించేమో ఇప్పుడు ఎక్స్చేంజ్ దాన్ని మారకం మాత్రమే చూస్తున్నాం. దాన్ని మన ఇక్కడ ప్రింటింగ్ చేయడానికి ప్రాతిపదికగా మనం తీసుకోవడం లేదు. ఇది మన దగ్గర ఉంది. బంగారానికి దానికి ఉన్నటువంటి లింక్ మన దగ్గర కూడా తెగ్గొట్టేసాం. ఇప్పుడు బంగారం నిల్వ చేస్తేనే మనం నోట్ ప్రింట్ చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు నిబంధన మనకు కూడా లేదు. మన దేశంలో కూడా దాన్ని ఇది చేసేసాం. సార్, నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం. ధనలక్ష్మి గారు అడిగారు ఈ ప్రశ్నని. క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి? దాని పాత్ర, ప్రభావం ఏమిటి? అంటే క్రిప్టో కరెన్సీ అనేది యాక్చువల్ గా అంటే డిజిటల్ మనీ లాంటిది. డిజిటల్ మనీ, క్రిప్టో కరెన్సీ మీన్స్ డిజిటల్. అప్పుడు ఆ మధ్య మన బిట్ కాయిన్ అని ఒకటి చాలా పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చింది, మీరందరూ కూడా చూశారు. అంటే బిట్ కాయిన్ లాంటి ఒక ఊహాజనితమైనటువంటి దాన్ని, అంటే ఆన్లైన్ ద్వారా ఒక సమూహం కలిసి ఒక ఊహాజనితమైనటువంటి కరెన్సీని క్రియేట్ చేసుకుంటాం. సంథింగ్ కొన్ని ఇప్పుడు మనం అలాబా అనే దేశాలు కొన్ని కలిసి ఒక గ్రూప్ గా తయారైనప్పుడు అది యాక్చువల్ గా ప్రింటింగ్ లో ఉండదు. ఆ కరెన్సీ ఏంటి అంటే నోట్ రూపంలో కానీ లేదంటే ఒక నాణ్యం రూపంలో కానీ ఉండదు. ఈ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి దేశాలన్నీ కూడా కలిసి ఏ దేశాలైతే అగ్రిమెంట్ చేసుకుంటారో వాళ్ళు ఈ క్రిప్టో కరెన్సీ అంటే సంథింగ్ ఒక రూపం ఇచ్చుకుంటారు. దానికి ఊరికే ఊహాజనితమైనటువంటి ఒక రూపం ఇచ్చుకొని వీళ్ళు ఏమి మార్చుకోవాలనుకున్నా దాని రూపంలోనే మార్చుకుంటారు. అది రకంగా చూడాలంటే మనం ఇప్పుడు మన సాఫ్ట్వేర్ లాంటిది, సాఫ్ట్వేర్ లాగా దానిలాగే ఉండేది. కానీ దానికి వాస్తవమైనటువంటి వస్తుగత రూపం కానీ లేదంటే ఒక నాణ్యం రూపం కానీ లేదంటే ఒక నోట్ రూపం కానీ ఉండేటువంటిది కాదు. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దామండి. ఈ ప్రశ్న కృష్ణవేణి గారు అడిగారు. దేశ కరెన్సీ ప్రపంచ పెట్టుబడిదారి విధానాన్ని నియంత్రించే విషయంపై మార్క్స్ ఏమి చెప్పారు? అంటే ఒక దేశ కరెన్సీ ప్రపంచ పెట్టుబడిదారి విధానాన్ని మార్క్స్ ఏం చెప్పాడు అనేది మరి అడిగారు కదా. అంటే యాక్చువల్ గా ఆయన కరెన్సీ దీని వరకు వచ్చాడు. ఆయన ఇక డబ్బు మొత్తం ఆయన ఉన్నటువంటి కాలం నాటికి, ఆయన అధ్యయనం చేసినటువంటి కాలం నాటికి ప్రపంచ కరెన్సీగా గురి అనే బంగారం ఉంటది. బంగారానికి సంబంధించిందే మొత్తం ప్రపంచం చేసేటువంటి దానిగా ఉంటుంది అని చెప్పేసి అటువంటి వరకు ఇంకా ఆయన కాలం నాటికి ఇప్పుడు మనం ఏదైతే బంగారానికి కాగితానికి మధ్య అంటే ఈ ప్రింటింగ్ మధ్య ఉన్నటువంటి స్టాండర్డైజేషన్ లింక్ తెగ్గొట్టడం ఇలాంటివి అప్పటి వరకు ఇంకా ఊహించడానికి కూడా అవకాశం ఉండేటువంటి దశలో ఉండదు. ఎందుకంటే బంగారం ప్రాతిపాదికనే నోట్లు ముద్రించి 48 అంటే దాదాపు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వచ్చినటువంటి దశలో 1970లో మనకి పెట్టుబడిదారు వ్యవస్థ హైయెస్ట్. కానీ 1944లో రెండింటికి మధ్య లింకును తెగ్గొట్టారు. అంత దూరం దానికి సంబంధించినటువంటిది ఈ కరెన్సీ ఈ వేరే రూపంలోకి వెళ్ళిపోతుంది. అంతేనా ఆయన ఏలేదో దానికి సంబంధించినటువంటిది క్యాపిటల్ లో కూడా ఎక్కడ పేర్కొంటే ఇతర రాష్ట్రాలలో కూడా దానికి సంబంధించినది లేదు. అట్లా ఊహించేటువంటి అవకాశం కూడా అప్పుడున్న భౌతిక పరిస్థితులలో లేదు, మనకు అది కనిపించే అవసరం లేదు. ఫైన్ సార్, నెక్స్ట్ ప్రశ్నని ప్రసన్న గారు అడిగారండి. డిజిటల్ చెల్లింపులు డాలర్ వేగాన్ని కట్టడి చేయడానికి ఏ విధంగా దోహదం చేయగలవు? ఈ విషయం కొంచెం వివరణాత్మకంగా వివరించగలరు? అంటే దీంట్లో డిజిటల్ చెల్లింపులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక దేశంలో మనం ఒక సరుకును అంటే ఇతర దేశానికి సంబంధించినటువంటి ఒక సరుకు మనం చెల్లింపులు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు డాలర్ లో కొనుగోలు చేసి అలాంటి చెల్లిస్తున్నాం మనం.
డాలర్లు కొనుగోలు చేయాలి నువ్వు, అంటే ఫిజికల్ గా. ఉదాహరణకి కొనుక్కున్నా నేను అమెరికా యుఎస్ కు సంబంధించినటువంటి ఒక ల్యాప్టాప్ నేను కొనుగోలు చేశాను అనుకోండి, దానికి ఒక $70 అని వాళ్ళు ఫిక్స్ చేశారనుకోండి. తీసుకోవాలంటే నేనేం చేయాలి ఇప్పుడు? $70 ముందు నేను ఇక్కడ రూపాయలు కొనుగోలు చేసి అప్పుడు వాళ్ళకి ఆ $70 నేను ఇవ్వాలి. అంటే రెండు ఇక్కడ జరుగుతాయి. కానీ అదే డిజిటల్ ద్వారా చేయడం అంటే మనకి ఇప్పుడు ఫిజికల్ కొనాల్సినటువంటి అవసరం ఉండదు. ఏది అమెరికన్ డాలర్స్ ను కొనాల్సినటువంటి అవసరం ఉండదు. డాలర్ ఎక్స్చేంజ్ రేటు దాని ప్రకారంగా మీకు ఎంత మీ మనీని ఆ బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ బ్యాంకు ద్వారా ఆ వ్యక్తి డాలర్లని ఆయన రూపం ఆయన దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. అంటే ఫిజికల్ గా డాలర్లను కొనాల్సినటువంటి అవసరం లేకుండా ఇప్పటికి ఎక్స్చేంజ్ రేటుకి అనుగుణంగా నువ్వు డబ్బులు చెల్లిస్తే వాళ్ళు ఆ రకంగా చెల్లించేటువంటి అవకాశం ఉంటుంది. డాలర్ చెల్లింపు అనేటువంటిది ఫిజికల్ గా అంటే డాలర్లను మనం కొనుగోలు లేకుండా పోతుంది కాబట్టి ఆ రకంగా అంటే ఊహాజనితమైనటువంటి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. వాళ్ళ డాలర్లను కొనుగోలు చేసినట్టుగా అనుకొని మన మనీని వాళ్ళు తీసుకుంటారు, తీసుకుంటే దాంట్లోకి కన్వర్ట్ చేస్తారంటే ఓన్లీ కన్వర్షన్ మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈ కన్వర్షన్ జరిగేటువంటి క్రమంలో ఈ మనకి ఒరిజినల్ గా మనీని మనం కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి అమెరికా డాలర్లను తగ్గిపోతుంది. అందుకనే డిజిటల్ మనీ దానికి చెక్ పెడుతుంది అని చెప్పేసి ప్రపంచవేత్తలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఊహాజనితంగానే దాన్ని వాడు రేట్ ఆఫ్ అంటే గురించడానికి మాత్రమే దాన్ని వాడుకునేటువంటి పరిస్థితి మారుతుంది. అంటే అకౌంట్లలో మార్పు వస్తుంది. మన అకౌంట్ లో డబ్బు కట్ అవుతుంది, వాన్ అకౌంట్ జమ అయిపోతుంది. కాబట్టి అప్పుడు డాలర్ ప్రత్యక్ష ప్రమేయం అనేది ఉండదు. కాబట్టి ఆ రకంగా డాలర్ యొక్క ప్రత్యక్ష జోక్యం అనేది క్రమంగా తగ్గిపోతుంది అనేది ఆలోచిస్తున్నారు ఆర్థికవేత్తలు. ఇది ఫైన్ సార్. నెక్స్ట్ ప్రశ్న బోయినపల్లి రాము అడిగారండి. డాలర్ కు పోటీగా యూరో ప్రవేశపెట్టారు కదా, ఎలా పోటీ అవుతుంది కొంత వివరించగలరు? యాక్చువల్ గా డాలర్ కు పోటీగా యూరోను ట్రై చేశారు యూరోపియన్ యూనియన్. ఎందుకంటే అది సామ్రాజ్యవాద దేశాలు, వాటి రెండింటి మధ్య పంపకాలలో అంటే డాలర్ యొక్క ఆధిపత్యానికి అమెరికాకు ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటి? డాలర్ ప్రింట్ చేసుకొని అది అమ్ముకోవచ్చు. అంటే ఒక ₹5 పెట్టి ఒక $1000 కనుక ప్రింట్ చేసుకుంటే 1000 × 75 అంటే ₹75,000 దానికి. అంటే దాని యాక్చువల్ విలువకి ముఖ విలువకి మధ్య చాలా డిఫరెన్స్ మనకి కనిపిస్తా ఉంది. కాబట్టి ఇది చూసి యూరోపియన్ యూనియన్ కూడా ఎందుకు మనకు కూడా ఈ రకం మనకు కూడా లాభాలు ఎక్కువ ఇబ్బడిగా రావడానికి అవకాశం ఉంటుంది కదా అన్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే యూరోపియన్ యూనియన్ అనేది దాంట్లో అనేక ఇప్పుడు బ్రిటిష్ మనం చేస్తున్న ఇంగ్లాండ్ దాంట్లోకి వెళ్ళి విడిపోవడం, వేరు దేశాలు వేరు వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు, వీటన్నిటి రీత్యా ఉన్నటువంటి యూరోను బలోపేతం చేయాలి, మొత్తం ప్రపంచానికి దీన్నే మారకం రేట్ అంత బలమైనటువంటి ఇదిగా లేవు. అలాగే యూరోపియన్ యూనియన్ కూడా అమెరికాకి అంటే రాజకీయంగా దాన్ని ఎదిరించే పరిస్థితులు లేదు, ఆర్థికంగా కూడా దాన్ని ఎదిరించేటువంటి పరిస్థితులు ఆ యూరో అనేది పుంజుకోవడానికి అవకాశం లేదు. ఆ రకంగానే అది క్రమంగా అది ఆరంభమైనటువంటి దశ కంటే ఇప్పటికీ అది క్రమంగా తగ్గుకుంటుంది పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అలాగే దేశాలు వెళ్ళిపోవడం, రెండోది ఈ జరిగేటువంటి పరిస్థితిలో వాళ్ళు లేకపోవడం, పొలిటికల్ గా కూడా లేకపోవడం, ఈ రెండు కారణాల వల్ల అది యూరో అనేది దానికి సరైనటువంటి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి దాన్ని బట్టి చూస్తే అర్థం. నెక్స్ట్ ప్రశ్న నరేష్ గారు అడిగారండి. రూపాయి విలువ పెంచడానికి పాలకుల ప్రజల బాధ్యతలు ఏమిటి? యాక్చువల్ గా రూపాయి విలువ పెరగడము తరగడము అనేది సాధారణంగా మనం విదేశీ మారకం
అంటే విదేశాల నుండి సరుకులు ఎగుమతి దిగుమతి చేసుకునేటువంటి ఇది ప్రధానమైనటువంటిగా ఉంటది ఒకటి. రెండోది విదేశీ వాణిజ్యం, అంటే మన సరుకులు చౌకైతే ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు అనేటువంటి భావన అనేది కూడా ఒక కారణం. అంటే విదేశీ వాణిజ్యాన్ని పెంచుకోవాలి, ఇతరుల కంటే మన సరుకులు చౌకైతే ఎక్కువ మంది మార్కెట్ లో మనకి ఆధిపత్యం వచ్చి మన సరుకులు ఎక్కువ అమ్ముడుపోయి ఆ రకంగా మనకి ఈ పెట్టుబడిదారుల యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాని నుండి వీళ్ళు కావాలని రూపాయి విలువను డివైడ్ వచ్చినటువంటిది మనం చూస్తా ఉన్నాం. రెండవది ఏంటి, డాలర్ తోటి మన ఇంకో కారణం ఏంటంటే ఒకటి స్టాక్ మార్కెట్ వచ్చేటువంటి ఫారెన్ ఆ ఎఫ్డిఐలకు సంబంధించినటువంటి ద్రవ్య పెట్టుబడి ఫైనాన్స్ క్యాపిటల్ అని మనం ఏదైతే ఫైనాన్స్ క్యాపిటల్ యొక్క చంచల స్వభావం అది చాలా వేగంగా ఇతర దేశాలకి ఇతర ప్రాంతాల సెంటిమెంట్స్ కూడా అది వేగంగా పరిగెడుతూ ఉంటా ఉంటుంది. కాబట్టి అది ఏం చేస్తుంది, ఒకవేళ తను ఈ దేశం నుండి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు తన యొక్క పెట్టుబడులు ఉపసంహరించుకోవాలంటే ఉత్తరమే తీసుకుంటుంది. కాబట్టి మనం అప్పుడు నగదు మన దేశంలో ఉన్నటువంటి కరెన్సీని అమ్మాలి, సంబంధించినటువంటి డాలర్లను మనం కొనుగోలు చేయాలి, చేసి వారికి ఆ డబ్బులను మనం ట్రాన్స్ఫర్. అప్పుడు ఏమైపోతుందంటే ఆ ఒత్తిడికి మనం ఎప్పుడైతే తీసుకున్నటువంటి డాలర్లను మన దగ్గర అన్ని డాలర్లు లేనప్పుడు మనం బయట కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రేట్కి అనుగుణంగా మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి ఇక్కడ విదేశీ నుంచి వచ్చేటువంటి ఎఫ్డిఐలు ఏవైతే ఉన్నాయో వాటి ఇష్టానుసారంగా వాటిలో రావడం పోవడం అనేటువంటిది కాకుండా వాటి మీద కొన్ని నియంత్రణలు తర్వాత విదేశీ ఎక్స్చేంజ్ ఏదైతే మనం చెప్తున్నామో అంటే ఎగుమతి దిగుమతి సంబంధించిన ఉన్నామో విదేశీకి ఎగుమతులు పెంచడం ద్వారా మన దేశం వీటిని ఏవైతే వనరులను ఇచ్చేయడం ద్వారా మనం ఎక్కువ ఇచ్చేస్తని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన మనకి ఇంటర్నల్ మార్కెట్ పెంచుకోవడం ద్వారా మనం విదేశాల నుండి దిగుమతులు తగ్గించుకో మన దేశంలో సస్టైన్ స్వావలంబనం సాధించడం ద్వారా ఇతర దేశాల మీద ఉత్పత్తికి ఆధారపడేటువంటిది ఆర్థికంగా ఆధారపడేటువంటి పరిస్థితిని తగ్గించుకోవడం ద్వారా మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఎకానమీ అనేది ఇతర దేశాలకి అనుసంధానం అయిపోయింది. అంటే వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేటువంటి కాలము. ఈవెన్ ఇప్పుడు మనం అమెరికాకి సంబంధించినటువంటి దాని మీద చాలా ఎక్కువ డిపెండ్ ఉంది. అంటే ఇతర దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలకి మనం మన స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి లేకపోవడము, కేవలం మన దేశానికి బయటికి ఎగుమతి చేయడం ద్వారా మాత్రమే ఇచ్చేస్తాం అనేటువంటిది విదేశాల నుంచి దేశీయ మార్కెట్ ను వృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మన చైనాలో అదే చూస్తున్నాం, వాళ్ళు దేశీయ మార్కెట్ డెవలప్ చేసుకున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచి ఆ దేశం సస్టైన్ అవ్వడం కోసం అప్పుడు ఆ రకమైనటువంటి దేశీయ మార్కెట్ ని అలాగే విదేశీ మార్కెట్ అనే రెండు కలిసినప్పుడే వాళ్ళ దేశం యొక్క జీడీపీ దాదాపు 14-15 ట్రిలియన్ డాలర్స్ అది పెరిగింది. ఆ రకమైనటువంటి పద్ధతి చేస్తే తప్ప లేదంటే మనకి ఈ అమెరికా లేకుంటే యూరోప్ అనుకూలమైనటువంటి ఆర్థిక విధానాలు కాకుండా మన దేశానికి అనుకూలమైనటువంటి ఆర్థిక విధానాలని చూజ్ చేసుకోవాలి. మన దేశ ప్రజల స్వావలంబనను మన దేశంలో ఉత్పత్తి మన దేశంలో ఉద్యోగ కల్పన చేసేటువంటి పద్ధతులలో ఆ రకమైనటువంటి మన కంపల్సరీ రూపాయి విలువ స్టేబుల్ కూడా. ఎందుకంటే మన స్వాతంత్రం వచ్చే నాటికి ఒకటి ఉంటే మనది కూడా ఒకటిగా ఉండేది. అప్పుడు క్రమంగా దాన్ని డివాల్యూ చేస్తూ అవసరాల కోసం ఈ రకంగా తగ్గించుకుంటూ ఇప్పుడు 75-76 రూపాయల దగ్గరికి వచ్చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 80 రూపాయల దగ్గరికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అది పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయాల దీనిపైనే ఎక్కువ ఆధారపడి ఉంటది అనేది మనం అర్థం. నెక్స్ట్ ప్రశ్న అండి, ఆర్కే గారు అడిగారు ఈ ప్రశ్నని. శ్రమ విలువను మారకం విలువగా చలామణి అవ్వకుండా చేస్తున్న ప్రస్తుత పరిస్థితిని డిజిటల్ చెల్లింపులు ఏ విధంగా మార్చగలవు? అదే విధంగా డాలర్ ప్రభావం కూడా ఏ విధంగా డిజిటల్ చెల్లింపుల ద్వారా కట్టడి కాగలదు? సారీ,
ఒకటి మనం అనుకున్నట్టు శ్రమ విలువ అనేది ధర నుండి విడిపోయింది. అంటే పెట్టుబడిదారు వ్యవస్థకి వచ్చే నాటికి విలువకును ధరకు ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది అనేది మనం ఇప్పటిదాకా డిస్కస్ చేస్తున్నటువంటి దాంట్లో మనం చూసాం. ఆ రకంగా చూసినప్పుడు ఈ డాలర్ సంబంధించినటువంటి ఈ ఏదే ఉందో ఈ ఆధిపత్యాన్ని మనం అడ్డుకోవడానికి అంటే ఊహాజనితం ధర అనేది ఏంటిది? ఊహాజనితమైనటువంటి హలో ఊహాజనితమైనటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు ధర అని చెప్పేసి అంటున్నాము. అంటే విలువకు ప్రతిరూపంగా ముందు వచ్చింది, అంటే విలువకు ప్రతినిధి వచ్చింది. అంటే ప్రతినిధికి వచ్చినటువంటి ధర ఏదైతుందో అది విలువ నుండి విడిపోయి ఒక స్వతంత్రమైనటువంటి మనం చూసాం. అంటే విలువ లేని వాటికి కూడా ధర ఉంటుంది. మన విలువ లేనటువంటి ఎన్నిటికో ధర మనం చూస్తాం. ఈరోజు చూస్తే మన పదవులు ఉన్నాయి, మన ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి, లేకుంటే ఓటు, ఇలాంటివి ఏదైతే ఉన్నాయో వీటన్నిటి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి విలువ లేనటువంటి అంటే మానవ శ్రమ ఈ రోజు ధర చెల్లించి కొనాల్సినటువంటి పరిస్థితి రావడం అనేది మనం ఊహాత్మకమైనదిగా మారిపోయింది అనేది మనకు అనిపిస్తుంది. ఈ దశలో మనం ఎట్లా ఈ డాలర్ ను ఎదుర్కోగలము అని అంటే డిజిటల్ మనీ ద్వారా డాలర్ ను ఎదుర్కోవడం అంటే అర్థం ఏంటంటే సహజంగానే మనిషికి కల్పనా శక్తి అంటే మనిషి యొక్క ఆలోచనల్లో అత్యంత అంటే ఉన్నతమైంది లేకుంటే అత్యంత పీక్ స్టేజ్ లో ఉన్నటువంటిది కల్పన అంటే ఊహాత్మకమైనటువంటి చూపిస్తా ఉంది. అంటే డిజిటల్ మనీ అనేది మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఎక్కడ మనం ఫిజికల్ గా కాకుండానే మనకు సరుకులు రవాణా అవుతున్నాయి. మనం ఇప్పుడు ఆన్లైన్ లో చూస్తున్నాము. అమెరికా కూడా, అమెరికా నుండి మీరు ఏమైనా వస్తువులు నేర్చుకోవాలనుకున్నా మీరు ఆర్డర్ ఇస్తే మీరు మన దగ్గర ఉన్నటువంటి రూపాయితోటే మనం ఆ చేసినటువంటి చెల్లింపు అమెరికన్ డాలర్ కు అనుగుణంగా మనం చెల్లింపు చేయాలి. దాన్ని కంపేర్ చేసినప్పుడు ఎంత ఉంటుందో ఆ డాలర్ కు అనుగుణంగా మనం కంపేర్ చేసి ఆ రకమైనటువంటి కాబట్టి దానివల్ల మనం ఫిజికల్ గా దాన్ని కొనేటువంటి పరిస్థితి లేదు. నేను గత ఫిజికల్ గా మనం అమెరికన్ డాలర్ ను కొనాల్సినటువంటి అవసరం లేదు. కంపేర్ చేసి మనం చెల్లింపు చేస్తే వాడు దాన్ని కన్వర్ట్ చేసుకుంటాడు, దానిలోకి కన్వర్ట్ చేసుకున్నట్టు. ఆ రకంగా డాలర్ ద్వారా ఇప్పుడు మన డాలర్ కి డిజిటల్ మనీ ద్వారా చెక్ పెట్టడానికి అవకాశం చాలా ఆలోచన చేస్తున్నారు. అయితే అది చాలా టైం పట్టవచ్చు. ఇప్పుడు ఇంకా త్వరగా మొత్తం అన్ని జరిగిపోయి ఇప్పుడు లెడ్జర్ పద్దులు మారిపోతాయి. అంటే పద్దులు మారడం లెడ్జర్లలో ఇక్కడ ఉన్నటువంటి చెల్లించాలి అని అంటే 70,000 బదులు మన $70 $100 రాసుకుంటారు, లేకుంటే $1000 అని రాసేసుకుంటారు. అంతే. దాన్ని ఆ రకమైన ఈ పద్ధతిలోనే సరుకుల యొక్క మార్పిడి జరుగుతుంది అని చెప్పేసి మనకు డబ్బు అనేది ఊహాజనితమైంది వాస్తవానికి. ఇది యాక్చువల్ వాల్యూ కాదు కదా. కాబట్టి ఎట్లయితే పుట్టిందో అట్లే ఇది అదృశ్యం అయిపోతుంది. డబ్బు అయితే పుట్టుకుంటూ వచ్చిందో అలాగే ఊహాజనితంగానే అదృశ్యం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ మార్పిడి జరుగుతుంది, విలువ ఆధారంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదే వాస్తవం ఉంటుంది. దశకి వెళ్ళిపోయిన తర్వాత అసలు విలువ అనేది కూడా అదృశ్యం కావచ్చు. ఓన్లీ ఉపయోగ విలువ మాత్రమే మనం అనుకునేది. కమ్యూనిస్ట్ సమాజ దశలో ఉపయోగ విలువలు తప్ప మారకం విలువ కూడా ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన అబ్బాస్ గారు. నెక్స్ట్ ప్రశ్న అండి, ఇది హనుమంత్ రెడ్డి గారు అడిగారు. గనులు కొత్తవైనా పాతవైనా బంగారం వెలికి తీయడానికి అవసరమైన శ్రమ ఒక్కటే. అటువంటప్పుడు బంగారం ద్రవ్య విలువలో హెచ్చుతగ్గులు ఎందుకు వస్తాయి? వాస్తవం. గనులు కొత్త అయినా పాత అయినా వెలికి తీయడానికి చేయటువంటి శ్రమ ఒకటే అనేది మిత్రుడు చెప్పినటువంటిది. చేయబడేటువంటి శ్రమ ఒకటే. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే గనులను కొల్లగొట్టు ఒక దేశంలోనో లేకుంటే ఒక ప్రాంతంలోనో దొరికినటువంటి గనులని అంటే అతి తక్కువ రేట్ తోటి, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అమెరికాకి
పోయింది మొత్తము క్యాపిటల్ అంటే పెట్టుబడి అంటే అక్కడ చౌక లేబర్ తోటి దోపిడీ చేయడానికి అవకాశం ఉంది. అట్లాగే ఎక్కడైనా ఇప్పుడు ఏ చీలీలోనో లేకుంటే దక్షిణ అమెరికాలోనో లేకుంటే భారత్ లాంటి వచ్చినప్పుడు ఈ గనులలో అతి తక్కువ లేబర్ తోటి ఇక్కడ పని చేయించుకున్నప్పుడు దీనికి సంబంధించినటువంటిది అమెరికాకి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి హెచ్చు తగ్గులు రావడానికి అవకాశం ఉంది. ఆ రకంగా అక్కడ ఫ్లో అనేది ఎక్కువైపోవడం వల్ల ఆ గోల్డ్ ఫ్లో పెరిగినప్పుడు మనం సహజంగా ఏం చేస్తే మన మామూలుగా అనుకున్నటువంటి దాంట్లో విలువలో మార్పు రాదు, దాని రేటు మార్పులు వచ్చి దాని యొక్క ఫ్లక్చుయేషన్ రావడం అనేది జరిగింది. అది కనిపిస్తుంది మనకు. రేపు అప్పనంగా వేరే పక్క దేశం మీద ఇంక దేని మీద మన చేయడం చేసి అక్రమంగా అక్కడ నుండి గనులు దానికి సంబంధించిన గోల్డ్ లేకుంటే ఇప్పుడు పెట్రోల్ దానికి సంబంధించిన పెట్రోల్ సంబంధించినటువంటి అమెరికా ఇరాన్ మీద లేదంటే గతంలో దాడి చేసి పెట్రోల్ బావులన్నీ కబ్జా చేసుకున్నప్పుడు వాళ్ళకి చెల్లించాల్సినటువంటి రాయల్టీ అటువంటిది ఏం చెల్లించకుండా అప్పనంగా కాజేసినప్పుడు అంటే కొల్లగొట్టినప్పుడు అదనంగా వచ్చి అక్కడ ఉండేటువంటి బ్యాలెన్స్ అనేది దెబ్బతింటది అనేది ఆ రకంగా నష్టం జరుగుతుంది. స్వతంత్రంగా గనులు దవ్వుకొని ఆ మంచి ఆ పద్ధతి ప్రకారంగా చేస్తే ఆ రకంగా దీన్ని మనం అడ్డం చేస్తాం. భాస్కర్, నెక్స్ట్ ప్రశ్న అండి. వెంకటేశ్వర్లు కోయ గారు అడిగారు, డిజిటల్ రూపం మాత్రమే కదా, ఇప్పుడు కరెన్సీల మధ్య నిష్పత్తి నిర్ణయించాలి కదా, అది ఎలా నిర్ణయిస్తారు? అంటే ఇప్పుడు కరెన్సీల మధ్య నిష్పత్తి అనేది ఇప్పుడు ఎలా నిర్ణయిస్తున్నారు అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు యాక్చువల్ గా దాన్ని విలువ చేయట్లేదు. ఇప్పుడు కరెన్సీకి మధ్య నిష్పత్తి మార్కెట్ ఒక భాగము, రెండవది ఇంకేం చేస్తున్నారు ఆర్థిక శక్తి రాజకీయ శక్తి అనేది ఆ కరెన్సీని ఉన్నాయి. రేపు డిజిటల్ మనీ దాంట్లో కూడా అదే పద్ధతి ఉంటుంది దాదాపుగా. అంటే ఆ దేశానికి ఆర్థిక పరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి శక్తితో పాటు ఆ దేశం ఎన్ని ఎగుమతి పద్ధతిలో ఎగుమతి చేయాలనుకుంటా ఉంది అనేటువంటి దాన్ని బట్టే వాళ్ళ యొక్క రూపాయి విలువను వాళ్ళు హెచ్చించుకోవడం కానీ తగ్గించుకోవడం, ఆ దేశానికి సంబంధించినటువంటి కరెన్సీ యొక్క విలువను పెంచడం కానీ తగ్గించడం కానీ చేసేటువంటి అవకాశం ఉంటుంది మాత్రమే అది జరుగుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇంకా కొంత భిన్నంగా ఉంది. ఇప్పుడున్న కొన్ని సందర్భాల్లో మొన్న చైనా 2008లో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు తన యొక్క దానికి సంబంధించినటువంటి కరెన్సీ విలువను తగ్గించుకున్నప్పుడు, ఎందుకు తగ్గించుకుంది అంటే తన ఎక్స్పోర్ట్స్ అనుకున్నప్పుడు ఏం చేసింది, అది వ్యూహాత్మకంగా తన యొక్క ఇది తగ్గించుకుంది. ఇప్పుడు చైనా దగ్గర సంబంధించినటువంటి $3 trillion ఫారిన్ ఎక్స్చేంజ్ వీళ్ళ దగ్గర నిల్వలు, విదేశీ నిల్వలు $3 trillion ఉన్నాయి. జీడిపిలో అమెరికా జీడిపి ఇప్పుడు $20 trillion. దాంట్లో మనకి ఒక 10% దగ్గర దాకా అంటే దగ్గర ఈ రోజు మన చైనా దగ్గర మనకి కనిపిస్తా ఉంది. అంటే ఆర్థిక శక్తి దాని యొక్క బార్గెనింగ్ కెపాసిటీని బట్టి లేదు తన యొక్క అవసరంగా వాళ్ళ యొక్క కరెన్సీ రేటును తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ ఆ వ్యూహాత్మక నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి స్వేచ్ఛ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రశ్న అండి, ఎస్ శంకర్రావు గారు వేశారు ఈ ప్రశ్న. రూపాయి విలువ పతనం అవుతుందని అంటున్నారు, అలాగే డాలర్ విలువ $75 చేరింది అంటారు. ఏ ప్రాతిపదికన ఈ విలువను లెక్కిస్తారు? అంటే యాక్చువల్ గా ఇది ప్రాతిపాదిక అంటూ ప్రత్యేకించి ఏం లేదు. మన యొక్క ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ మనకి పెంచాలి అనుకున్న ప్రతిసారి, డాలర్లు మనకి ఎక్కువ కావాలి అని అనుకున్న ప్రతిసారి మనం ఏం చేశాము, డాలర్లు ఎక్కువ కావాలి అని వేరే ఇతర దేశాలతో పోటీపడి డాలర్లు కొనుగోలు చేసినప్పుడు బయటి వాళ్ళు అంటే ఉదాహరణకి మన పాకిస్తాన్ కు మనకు పోటీ ఉందనుకో, ఉదాహరణ పాకిస్తాన్ రూపాయలు
చెల్లిస్తాం అంటే మేము 71 చెల్లిస్తాము, మాకు ఇన్ని ఎక్కువ కావాలి అంటే ఈ పోటీలో పెంచినటువంటి ఎప్పుడైతే వచ్చిందో ఆ పోటీలో ఏం చేస్తున్నాయి అంటే ఈ మూడో ప్రపంచ దేశాలు, సామ్రాజ్యవాద దేశాలు కాకుండా, అంటే ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నటువంటి దేశాలు కాకుండా ఈ ఆర్థికంగా వెనుకబడినటువంటి ఆ పోటీలో భాగంగా ఈ యొక్క డాలర్ విలువను తగ్గించుకుంటూ రావడం అనేది నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఇది చాలా వేగంగా పెరుగుతూ వచ్చేసింది. డాలర్ వచ్చింది, ఇది వ్యూహాత్మకంగా తగ్గించారు కూడా. కొన్నేమో మనం పివి నరసింహారావు మన దేశం నుండి ఎక్కువ సరుకులు, అంటే మన దేశంలో ఉన్న సరుకులను చౌక చేయడంతో ఒక డాలర్ కి గతంలో 4 సరుకులు వస్తున్నాయి అనుకో, మనం రేటు తగ్గించే 5 సరుకులు వస్తే ఆ బయట ఉన్నటువంటి వ్యక్తి 4 సరుకులు వచ్చే ఇతర దేశాలను వదిలి దేశం కొనుగోలు చేస్తారనేటువంటి పేరుతోటి ఆ రకంగా మనమే వ్యూహాత్మకంగా తగ్గించుకో. ఈ 2 పద్ధతుల వలన ఒకటేమో పోటీలో భాగంగా తగ్గిపోతా ఉంటది, రెండో సరుకులే మన యొక్క ప్రభుత్వాలే దాన్ని తగ్గిస్తూ వస్తూ ఉంటాయి. ఈ 2 పద్ధతులలో రేట్ అనేది ఇక ఫ్లక్చుయేట్ అవుతా ఉంటది. అలాగే ఒక్కోసారి అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొన్ని ఇప్పుడు చమురు ధరలు కానీ, ఇప్పుడు ఎందుకంటే చమురు ధరలు పెరిగినప్పుడు మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటాయి సహజంగానే. ఎందుకంటే మనకి విదేశీ మారక నిల్వలు, ఎందుకంటే బయట నుండి దిగుమతి చేసుకుంటాం, చమురు దిగుమతి చేసుకున్నప్పుడు వాళ్ళకి అనివార్యంగా మనం డాలర్లు చేయాలి. ఎక్కువ దిగుమతి చేసుకుంటాం కాబట్టి ఎక్కువ డాలర్లు పే చేయాల్సి వస్తుంది. ఎక్కువ డాలర్లు పే ఏం జరుగుతుందంటే ఎక్కువ డాలర్లను మనం కొనుగోలు చేయాలి. ఎక్కువ డాలర్లను కొనుగోలు చేయాలంటే ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా కూడా ఒకసారి డాలర్ యొక్క విలువ పెరిగేటువంటి అవకాశం, ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లను బట్టి మార్పులు చేతులు జరుగుతూ ఉంటది. ఒకటి ఇంటర్నల్ గా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు పెరుగుతూ ఉంటది. ఎగుమతులు తగ్గిపోయి మన దిగుమతులు మన యొక్క డాలర్, మన యొక్క రూపాయి విలువ పడిపోతా ఉంటది. 4వ అంశం ఏంటంటే నుండి ఎక్కువ మనం ఎగుమతి చేద్దాం బయటికి, మన సరుకులను చౌక చేసి బాగా ఎక్కువ మంది కొనేలా ఈ యొక్క రూపాయి విలువ తగ్గిపోయి డాలర్ విలువ పెరుగుతూ ఉంటది. ఇవన్నీ కూడా ఇది తప్ప ఇదేమో మొత్తం ప్లాన్ చేసి ఇదంతా ఇంత కూర్చొని ఇద్దరు కూర్చొని ఇంత పెంచాలని చెప్పేసి ఆ పద్ధతులు చేసేటువంటి కావు. ఈ మొత్తం మార్కెట్ వదిలేశారు, అనుగుణంగా ఈ రకమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. సార్ నెక్స్ట్ ప్రశ్న అండి, తాజారావు గారు అడిగారు ఈ ప్రశ్నని. డాలర్ ను యూరో సవాలు చేయలేకపోయింది కదా, యువాన్ సవాలు చేయగలదా? ఒకవేళ చేయగలిగితే అప్పుడు అది కూడా డాలర్ లాగానే ఆధిపత్యం వహించి ఇతర దేశాల కరెన్సీని బలహీనపరుస్తుంది కదా. ఇప్పుడు మన ఏదో చైనా డామినేషన్ చేస్తుందని చెప్పేసి ఇప్పుడే చెప్పడం అంటే అది చాలా ఎర్లీ ఇది అవుతుంది. అలా ఉండకపోవచ్చు. ఇప్పుడు డిజిటల్ మనీ వచ్చిన తర్వాత ఒక దేశం కరెన్సీ డామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఏ దేశ కరెన్సీని కూడా ఇంకో దేశస్తులు కొనుగోలు చేయాల్సినటువంటి అవసరానికి దాని యొక్క నమూనాగా వాడుకుంటారు తప్ప, దాని యొక్క ఎగ్జాంపుల్ లాగా వాడుకుంటారు. లేకుంటే రేటు కానీ క్యాల్కులేట్ అనుకుంటారు, 2, 4, 2, 3, 6 అట్లా క్యాల్కులేట్ చేసుకోవడానికి వాడుకుంటారు తప్ప మొత్తం ప్రపంచం మీద ఉండి ఆ కరెన్సీ వాడు ముద్రిస్తే మనం కొనుగోలు చేయాల్సి ఈ డిజిటల్ మనీ వచ్చిన తర్వాత ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అసలు ఫిజికల్ గా మనీ ఉండదు. ఆ ఫిజికల్ గా లేనటువంటి మనీని మనం కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఎక్స్చేంజ్, అంటే రేట్ ఎంత రేట్ ఉంది ఆ రేట్ అనుగుణంగానే రేషియోని బట్టి మన ఆ రకంగా చైనా డామినేట్ చేయడమో లేకుంటే ఇంకో దేశం డామినేట్ చేయడమో ఇంకో దేశం అది పాసిబుల్ అయ్యేది కాదు. ఆ రకమైనటువంటి మార్పులు జరిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకుంటూ చెందుకుంటుంది అని చెప్పాను, అది ఫిజికల్ గా అదృశ్యం అయిపోతుంది. అంటే దానికి రూపం ఉండదు, కరెన్సీకి లేదు అనేది మనం గుర్తుపెట్టాం. సార్ చివరిగా ఇంకొక ప్రశ్న అండి, ఈ ప్రశ్నని మోహన్ గారు అడిగారు. దేశంలో బంగారు గనులు ఉన్నాయా, అంటే దాని ప్రభావం ఎంత? అంటే ఉన్నాయి, మన దేశంలో బంగారు గనులు ఉన్నాయి. అయితే ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి బంగారు గనులలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇతర దేశాల నుండి మనం దిగుమతి చేసుకుంటే ఎంత మన దేశంలో ఇప్పుడు మన దేశంలో తవ్వి తీసే దానికంటే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటేనే
కొంత చౌకగా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆ రకంగా చూసినప్పుడు మన దేశంలో ఎక్కువ 10 గ్రామ్స్ ఏదైతే గోల్డ్ ప్రొడక్ట్ చేయాలంటే ఉత్పత్తి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో, ఉత్పత్తి చేసుకుంటే 10 గ్రామ్స్ దిగుమతి చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది రెండింటిని పోల్చినప్పుడు ఈ రెండింటి మధ్య అంటే బయట నుండి దిగుమతి చేసుకున్న దానికి కొంచెం చౌకగా వస్తుంది. కాబట్టి మన దేశంలో బంగారం వెలికి తీసేటువంటి పరిస్థితి కొంత తక్కువగా ఉంది. రెండోది మనకి కొల్లారులో ఉన్నాయి, అనంతపూర్ లో కూడా కొన్ని బయటపడ్డాయి, ఈ కొన్ని ప్రాంతాల్లో బెంగళూరు ప్రాంతంలో కొన్ని ఉన్నాయి. అంటే ఇలాంటి కొన్ని బంగారు గల్లకు సంబంధించినటువంటి మన దగ్గర నిల్వలు కొన్ని ఉన్నాయి. అయితే మన దగ్గర ఉన్నటువంటి నిల్వలను తవ్వి తీయడము అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకొని ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. అంటే వేరు వేరు ఉంది, దాన్ని విడగొట్టడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ఇప్పుడు బయట నుండే మనం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటాం. 80% అబోవ్ 80% మనం విదేశాల నుండే మనకి ఇప్పుడు గోల్డ్ అనేది దిగుమతి అవుతుంది. ఎక్కువ కన్జంప్షన్ కూడా మన దగ్గర జరుగుతాం, ఎందుకంటే ఆర్నమెంట్స్ రూపంలో చాలా పెద్ద ఎత్తున మనం చేసుకుంటాం. అందుకనే ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ లో బయటపడ్డాయని అన్నారు, కానీ అది అంత ఇది కాదు. ముఖ్యంగా కర్ణాటక, మన జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మన ఏపీలో, ఆంధ్రప్రదేశ్ కూడా ఒక బంగారు గనులు ఉన్నట్టుగా మనకి రికార్డ్స్ ఉన్నాయి. ఆ పద్ధతిలో అది జరుగుతాం. ధన్యవాదాలు. కరెన్సీ మారక ద్రవ్యం యొక్క వివిధ రూపాలు, అలాగే వాటిలో వస్తున్న నూతన పోకడలు, అది సామ్రాజ్యవాదం ఏ విధంగా ఈ మారక ద్రవ్యాన్ని ఏ విధంగా ఉపయోగించుకుని వివిధ దేశాలని కంట్రోల్ చేయగలుగుతుంది అనే అంశాల మీద డీటెయిల్డ్ గా మాట్లాడి, అలాగే చాలా ఓపికగా అందరి ప్రశ్నలకి జవాబులు ఇచ్చినందుకు వేదిక తరఫున మీకు ధన్యవాదాలు.